మీ అందరికీ మరొకసారి నిండు మనసుతో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన రాత్రి దీవెనకరంగా ప్రభు ఈ కూడికను జరిగించారు. ఈ రెండవ దినం దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి దైవజనులు మరి కఠినమైనటువంటి ప్రాంతం శ్రీకాళహస్తిలో మరి దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు ఆంధ్రప్రదేశ్లో మరి శ్రీకాళహస్తిలో ఉంటూ మరి భారతదేశం అంతటా తిరగని రాష్ట్రం లేదు. దైవజనులు మరి ఒక్కరోజు ఖాళీ లేకుండా దేవుని పనిలో బహుబలంగా వాడబడుతూ ఉంటారు. మరి ఫోన్ చేసి మరి ఈ దినం పగలు, ఈ దినం రాత్రి, ఈ దినమంతా ఈ ప్రాంతంలో ఈ ప్రార్థనా మందిరంలో జరుగుతున్న ఈ కూడికలో ఉండాలని కోరినప్పుడు మరి చాలామంది అయితే ఒక 2 రోజుల తర్వాత చెప్తా, 3 రోజుల తర్వాత చెప్తాను అంటారు. కానీ ఫోన్ చేసి అడిగిన వెంటనే తప్పకుండా నేను పగలు రాత్రి ఉంటానని మరి దైవజనులు రాజును ప్రేమించి రాజు యొక్క ఆహ్వానాన్ని గౌరవించి మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఈ సమయంలో దైవజనులు మణిబాబన్న గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనందరం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడదాం. ఒకసారి అందరం గట్టిగా పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, అలాగనే సంఘ విశ్వాసులకు, ముఖ్యంగా మరి సేవా పరిచర్యలో దేవుని యొక్క సజీవంగా యాగముగా అప్పగించబడి దేవుని బలిపీఠం ఎదుట పరిచర్య చేస్తున్నటువంటి దాసులు, మా ప్రియులు, పెద్దలకు నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే సేవలో అనుక్షణం దేవుని స్వరాన్ని వింటూ దైవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి మరి దైవజనులు, మా ప్రియులు అన్నయ్య కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నీకు ప్రత్యేకంగా వందనాలు. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద సో అండ్ మీకర్, ఈజ్ ద హంబుల్ ఆఫ్ ద గాడ్ సర్వెంట్. నేను జర్మియాని ఎరుగుదును. ఈజ్ వెరీ గుడ్ పర్సన్, ఈజ్ డూయింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద గాడ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అలాగనే ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి మా ప్రియులు, మరి జయధ్వని మినిస్ట్రీ అధినేత మా తమ్ముడు, నేను చాలా గొప్పగా చెప్పగలను. హీఈస్ మై బ్రదర్ విత్ మై హోల్ లైఫ్. నేను మా తమ్ముడితో కలిసి పరిచర్య చేయడానికి గత 15 సంవత్సరాలుగా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నాట్ ఫర్ దిస్ ఇయర్, ద 15 years as the saints has doing the ministry with him. అంతా కలిసి నేను పరిచర్య చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమయంలో మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే అందరూ ఆన్ చేసుకోండి. రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. రికార్డ్ వాయిస్ ఉంటే మీ సెల్ ఫోన్లో ఆన్ చేసుకోండి. 2, మీ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి. మీ సెల్ ఫోన్ని మొదట సైలెంట్ మోడ్లో పెట్టండి. కీప్ యువర్ సెల్ ఫోన్ యాజ్ ఎ సైలెంట్ మోడ్ ఇన్ ఎవ్రీ వన్. ప్లీజ్ సైలెంట్ మోడ్లో మీ సెల్ ఫోన్ని పెట్టండి. దావీదు కీర్తన 15వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? తలలో వంచండి. మీ కుడి హస్తాన్ని చూపుడు వేలిన వాక్యం మీద ఉంచండి. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మీరు మాట్లాడండి. మీ ప్రత్యక్షతను మేము చూడడానికి సహాయం దయచేయండి. ఆదియు అంతము మీరై నడిపించండి. మమ్మల్ని మేము మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దావీదు కీర్తన 15:1 వచనంలో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఇది ఈరోజు అంశం. దేవుని గుడారం ఒకటి ఉన్నది. ఆ గుడారంలో జస్ట్ 1 day. ఎందుకు అని అంటే ఒక మాట అన్నాడు. అన్న, మీరు గెస్ట్ రూమ్ పైన ఉండొచ్చు అని అన్నాడు. ఒక్క మాట అన్నాడు. నేను టంగ్స్తో ప్రార్థన చేసుకుంటున్నా. టు లోడ్ వాట్ ఈస్ ద స్పీక్ ఇన్ దిస్ టైమ్ టు ప్లీజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దట్ లోడ్ అని ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు చెప్పాడు, అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవరు పడితే వారు దేవుని మందిరంలోకి రాలేరు. ఎవరు పడితే వాళ్ళు దేవుని పరిచర్య చేయలేరు. ఎవరు పడితే వారు దేవుని కొరకై ఒక వైరాగ్యం కలిగి సేవ చేయడానికి, లేదా తృష్ణ కలిగి ఆత్మల పట్ల భారం కలిగి సేవ చేయడానికి మానవ సంబంధమైనటువంటి పని కాదు ఇది.
మానవ సంకల్పితమైనటువంటి ఆ యొక్క కృపతో కూడినటువంటి లక్షణాలు ఉన్నాయని భ్రమించేటువంటి పరిచర్య కాదు ఇది. సాక్షాత్తు పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఎవ్వరు పరిచర్యను భూలోకంలో పొందలేరు. కొట్టండి చప్పట్ల గట్టిగా. సాక్షాత్తు పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఈ పరిచర్యను దేవుడు సాక్షాత్తు పైనుండి దేవుడు అనుగ్రహించాడు కనుకనే ఇప్పుడు భూమి మీద నీవు నేను ఈ కృప కలిగిన పరిచర్యను చేస్తూ ఆయన కృపను అనుభవిస్తున్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. గుడ్. ఇప్పుడు నా అంశంలో ఏంటంటే నీ గుడారములో అంటే దేవుని గుడారం ఇది, దేవుని గుడారం ఇది. ఇశ్రాయేల్ కాలంలో దేవుడు ఎక్కడ నివసించాడంటే గుడారములో నివసించాడు. గుడారములోకి ఎవరు పడితే వారు వెళ్ళడం సాధ్యపడదు. అప్పటికే దాను గోత్రం ఉంది, నఫ్తాలి గోత్రం ఉంది, రీబోన్ గోత్రం ఉంది, షిమ్యోను గోత్రం ఉంది. రకరకాల గోత్రాలు, దాదాపు 12 గోత్రాలు ఉంటే ఆ 12 గోత్రాల వల్ల ఎవరు కూడా ఆ యొక్క గుడారంలోకి వెళ్ళడానికి అధికారము పొందలేదు. గాడ్ కెనాట్ పర్మిటెడ్ టు ద చువల్ డిజాబుల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి సంపన్నమైనటువంటి ఒక గోత్రం ఉంది, ఆషేరు గోత్రము. ఇప్పుడు దుబాయ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆషేరు గోత్రికులు. దుబాయ్లో ఉన్న వాళ్ళందరూ ఆషేరు గోత్రికులు. ఈ ఆషేరు గోత్రములో ఉన్న వాళ్ళు కూడా మేము ఒక 100 కేజీల బంగారం ఇస్తాము, దయచేసి నీ గుడారంలో, దేవుని గుడారంలో ఒక్కరోజు మేము ధూపం వేస్తామంటే దే కాంట్ పర్మిటెడ్, అనుమతి లేదు అని చెప్పింది దేవుని గ్రంథం. ఆషేరు గోత్రములో ఉన్న వాళ్ళందరూ వారి దగ్గర ఉన్న ఐశ్వర్యమును, సకలమైనటువంటి భోగాలన్నీ తీసుకొచ్చి లేవీయుల పాదాల దగ్గర పెట్టి ఒక్కరోజు మేము గుడారంలో సేవ చేస్తామన్నా కూడా వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే దేవుని గుడారము ఎంత ప్రశస్తమైనదో, దేవుని పరిచర్య ఎంత మహిమ కలిగినదో, దేవుని ప్రశస్తమైనటువంటి సేవ ఎంత అమూల్యమైనదో నువ్వు గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వాక్యంలో ఏమని రాయబడిందంటే దేవుని గుడారంలో అతిథిగా ఈరోజు ఒక గెస్ట్గా రావడానికి నీవు నేను సరిపోతామా? విశ్వాసైన నీవు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం ఉంటున్నావంటే, ఒక అతిథిగా వచ్చి వెళ్తున్నావంటే ఇది నీ వలన కలిగినది కాదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఇది కృప చేతనే, అనగా మీరు కృప వలనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము అని రాయబడింది. ఇది దేవుని వరమే. ఇట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నువ్వు ఈరోజు దేవుని మందిరానికి రావడము సాక్షాత్తు దేవుని వరం. నువ్వు దేవుని వాక్యం వినడం, కూర్చోవడం దేవుని యొక్క వరం. ఈ కృప చేతనే నీకు రక్షణ అనుగ్రహించబడింది గనుక నీవైనా ఈ దినాన్ని ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాము, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాము, దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. గుడ్. ఇప్పుడు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవరు పడితే వారు అతిథిగా ఉండలేరు. దయచేసి నాతో పాటు చూడండి ఒకసారి. ఆదికాండం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనం, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అని రాయబడింది. మీరు బాగా గమనించండి, ఇక్కడ ఎక్కడ గుడారం వేయబడిందంటే హాయికి బేతేలుకు మధ్య గుడారము వేయబడింది. ఈ గుడారానికి నేను పెడుతున్నటువంటి మొదటి పేరు ఏంటంటే మొదటి పేరు ఏంటంటే ప్రత్యేకించబడిన గుడారము. ఏం చెప్పండి ఒకసారి అందరూ? ప్రత్యేకించబడిన గుడారం. నీవు నేను ఈ లోకంలోనికి వచ్చాం, కానీ నువ్వు దేవునికి సమీపిస్తున్నప్పుడు లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడాలి, మనుషుల్లో నుండి ప్రత్యేకించబడాలి.
లోకములో నుంచి, లోక పద్ధతుల్లో నుంచి నువ్వు ప్రత్యేకించబడినప్పుడు హాయికి బేతేలుకి మధ్య ఏ రీతికైతే అబ్రహాము ఒక గుడారము వేసి యెహోవా నామమున బలిపీఠం కట్టాడో, ఎక్కడైతే యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభించబడిందో ఆ గుడారము ఎదుట కట్టిన బలిపీఠం పేరు, ఆ గుడారము పేరు ప్రత్యేకించబడిన గుడారము. నీవు నేను దేవుని మందిరానికి రావడం అని అంటే, నీవు నేను దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం వినడం అంటే, మొదట నువ్వు హాయిని విడిచిపెట్టి రావాలి. హాయి సంబంధమైన లక్షణాలు విడిచిపెట్టి రావాలి. హాయి సంబంధమైన మనుషులను విసర్జించి రావాలి. హాయి సంబంధమైన మానవ పద్ధతులను దేవుని పద్ధతులతో మిళితం చేసేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి. అందుకే అబ్రాముతో దేవుడు అన్నాడు, అబ్రాము, నీవు మొదట నాకు బలిపీఠం కట్టాలి, నా నామమును ప్రార్థన చేయాలంటే నువ్వు హాయిని విడిచి బేతేలుకు రావాలన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. అంటే హాయి అంటే లోకానికి సాదృశ్యము. లోకాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలోకి వస్తే అక్కడ ఏముంటుందంటే, మొదట దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. 2, దేవుని సన్నిధితో పాటు దైవికమైన స్వస్థత అక్కడ ఉంటుంది. 3, దేవుని స్వరము అక్కడ వినబడుతుంది. దేవుని స్వరం ఎవరికి వినబడుతుంది? ఎవరికి దైవికమైనటువంటి ఆ యొక్క సన్నిధి కనబడుతుంది? ఎవరికి దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుందంటే, హాయి లాంటి లోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి బేతేలుకు సమీపంగా వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది. బేతేలుకు సమీపంగా వెళ్ళాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో దేవుడు ఉపదేశిస్తున్న ప్రతి బోధను ఎప్పుడైతే నువ్వు సంపూర్తిగా వింటావో అప్పుడు అసంపూర్ణమైన నీ జీవితము సంపూర్ణంగా మార్చబడుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు కొంతమంది అలర్ట్ కావట్లేదు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కైగడ్డు ఒక 4 సొలిందని పక్కన ఒకసారి పక్కన వాళ్ళకి చెయ్యిచ్చి ఒక మాట చెప్పండి. ఈ రోజున తెలుగు తెలియమా, ఇంగ్లీష్ తెలియమా, తమిళ్ తెలియమా అండ్ ఉర్దూ తెలియమా? తెలుగు తెలియం. ఓకే, తెలుగు. గుడ్, ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు. సో తెలుగు, ఇప్పుడు తెలుగులో మీరు ఏం చెప్పాలంటే, ఈరోజు నేను హాయిని విడిచి దేవుని మందిరమైన బేతేలులో ప్రత్యేకమైన గుడారాన్ని నేను ప్రతిష్ఠించుకొని నివసిస్తాను. పక్కన తట్టి చెప్పండి ఒకసారి, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కడో కోమాలోకి వెళ్తుంటారు. ఫ్రీ బస్సులు కదా వెళ్ళిపోతుంటారు, ఊరికి వెళ్ళిపోతుంటారు. ఒక ఆమెని ఆర్టీసీ బస్ స్టాండ్లో పట్టుకొని అడిగారు, అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అంటే ఆమె చెప్తుంది, నేను తిరుపతి నుంచి విజయవాడకి టిఫిన్ చేయడానికి బయలుదేరిందంట మహాతల్లి. మధ్యాహ్నం తిరుపతిలో విజయవాడలో బ్రహ్మయ్య హోటల్లో భోజనం చేసుకొని మళ్ళీ అక్కడ రాత్రి 8 గంటలకు మళ్ళీ బస్సు ఎక్కి, ఫ్రీ బస్సు ఎక్కి, ఎక్స్ప్రెస్ ఓన్లీ ఎక్కి ఉదయాన్న మళ్ళీ తిరుపతిలో దిగుతుందని. ఆమె చెప్పిన ఇంటర్వ్యూ ఏంటంటే, నేను ఓన్లీ టిఫిన్కి మాత్రమే విజయవాడ పోతానని చెప్పారు. భోజనానికి ఎక్కడ పోతుందో అట్లా కొంతమంది వెళ్ళిపోతుంటారు ఫ్రీగా. వెళ్ళలేదు కదా ఎవరు ఇక్కడ? చెప్పండి, వెళ్ళలేదు కదా? గుడ్. ఇప్పుడు దేవుని మందిరం ఎక్కడుందంటే ప్రత్యేకించబడినటువంటి గుడారములో నివసించే అనుభవంలోకి రావాలి. సంఘం ఎక్కడ ఉండాలి అని అంటే, మొదట దేవుని సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు, అతిథిగా ఉండాలనుకున్నవాడు మొదట హాయిని విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పద్ధతులు విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైన మాలిన్యము ఆత్మ సంబంధమైన జీవితానికి అంటుకోకుండా తాను ప్రత్యేకించుకొని, ఎవరైతే హాయి లాంటి ఈ లోకాన్ని విడిచిపెట్టి బేతేల్ లాంటి మందిరములోకి వచ్చి స్థిరపడతారో వారు మాత్రమే ప్రత్యేకించబడిన గుడారాన్ని కట్టి అక్కడ బలిపీఠం కట్టి దేవుని నామమును ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మొదట మనకు కావాల్సింది ఏంటంటే ప్రత్యేకించబడిన గుడారంలోకి వెళ్ళాలి. ఈ ప్రత్యేకించబడిన గుడారమే ఈ 14వ తారీఖున 15వ తారీఖున ఈ కూటమి ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ ద డేస్ టు ద 2 days. ఈ ప్రత్యేకించబడిన గుడారంలోకి వచ్చే అనుభవంలోకి నువ్వు రావాలి. నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి అయి ఉండాలి. నీ ప్రార్థనా జీవితంలో నుంచి, నీ పరిశుద్ధతలో నుంచి, పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోకి, విశ్వాసంలో నుండి అమూల్యమైన విశ్వాసంలోకి, అనగా నీ జీవితంలో కట్టబడిన అనుభవంలోకి ఎప్పుడు వెళ్తావంటే, నువ్వు బేతేలుకు సమీపమున ఒక ప్రత్యేకమైన గుడారం వేసినప్పుడే దేవుని కొరకు నువ్వు జీవించగలవు. ఆమెను చెప్పండి గట్టిగా. అందరూ ఒక ప్రత్యేకమైన గుడారంలోకి మనం వచ్చాము. ఇప్పుడు వచ్చామా లేదా? నిన్నటి రోజున రాత్రి ఎందుకు వచ్చామంటే, ఒక ప్రత్యేకంగా దేవుని గుడారము ఈ 2 రోజులు అలంకరించబడింది. ఎవరి కోసం అలంకరించబడిందంటే, నా బాహ్య జీవితం కోసం కాదు,
నా అంతర్జీవితం కోసము ఈ గుడారంలో దేవుడు అతిథిగా ఉండడానికి నాకు 2 రోజులు అనుమతించాడు. ఈ 2 రోజులు నేను దైవ ప్రత్యక్షతను చూడాలి, దైవ సన్నిధిని చూడాలి, దేవునితో కలిసి ఈరోజు దేవుని స్వరాన్ని వినాలని ఎవరైతే ఆశిస్తారో వారు ప్రత్యేక గుడారములోనికి ప్రవేశించి అతిథిగా ఉండడానికి తన్ను తాను ప్రతిష్ఠించుకుంటారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. నాతో పాటు దయచేసి చూడండి, నాతో పాటు చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం, ద జెనసిస్ చాప్టర్ 13:18. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములేకి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. చూడండి రెండోది. ఇప్పుడు అబ్రహాం ఏమో మొదట లోకాన్ని విడిచిపెట్టాడు, దేవుని మందిరంలోకి వచ్చాడు. దేవుని మందిరంలోకి వచ్చిన తరువాత అబ్రహాము జీవితంలో పరిపక్వత లేకొస్తున్నాడు, పునర్జీవం లేకొస్తున్నాడు. సంఘం ఏం చేయాలనంటే గుడారములో నుండి నువ్వు అతిథిగా ఉండాలంటే ఈ విషయాన్ని గమనించాలి. ఏమున్నదంటే అబ్రాము తన గుడారమును అనగా బేతేల్లో ఉన్న తన గుడారమును తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూరు వృక్షము దగ్గర దిగి అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఇక్కడ నేను బలిపీఠం గురించి చెప్పడానికి కాదు ఇక్కడ ఉండేది. హెబ్రోన్లో ఒక గుడారం వేశాడు. హెబ్రోను అనే మాటకి ఏంటంటే సహవాసపు గుడారములోకి రావాలి. అతిథిగా ఎవరుంటారంటే మొదట దైవికమైన సహవాసములోకి రావాలి. నువ్వు లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి. లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితికి భిన్నంగా నువ్వు ఎప్పుడైతే వేరవుతావో అప్పుడు నీవు సహవాసపు గుడారములోకి వెళ్తావు. మీరు గమనించండి, ఈ 2 రోజులు ఎందుకు ఈ కూటమి ఏర్పాటు చేయబడిందంటే నువ్వు సహవాసములో స్థిరపరచబడ్డానికి. ఆమేన్. ఇప్పుడు మనమంతా ఎందుకు వచ్చాము ఇక్కడికి? వీఆర్ ద ఫెలో విత్ ద గాడ్ ఈజ్ ద వన్ మైండ్. మనమందరం కలిసి ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి సంఘముగా సహవాసం చేయడానికి ఈ సహవాసపు గుడారంలోకి వచ్చాం. ఆమేన్ చెప్పండి గట్టిగా కైకటి స్తోత్రం சொல்லுங்கப்பா. என்ன தமிழ் కూడా தெரியுமா? కొంచెం తమిళ్ தெரியுமா? గుడ్. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి ఇంకొకసారి. ఆ తమ్ముడు లేపు. గుడ్. ఇక్కడ ఏమని చెప్పబడిందంటే 13వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ దేవుడట అబ్రాహాముకి ఇచ్చిన ప్రత్యక్షత ఎలా ఉందంటే నువ్వు సహవాసములోకి రావాలని చెప్పాడు. సంఘములో ఉన్న విశ్వాసి దేవుని మందిరానికి వస్తే సరిపోదు. దేవుని ఆదివారం మాత్రమే కొంతమంది కనపడి వెళ్ళిపోతుంటారు. ఆదివారం వచ్చి ఆదివారం మాత్రమే ఆదివారం విశ్వాసంలోకి వెళ్ళిపోతుంటారు. ఇది కాదండి దేవుడు కోరుకునే సంఘం ఏం చేయాలంటే సహవాసంలోకి రావాలి. సహవాసం ఎవరంటే యేసుక్రీస్తుతో కూడా సహవాసం చేయాలి. అందుకే ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు కూడా నమ్మదగినవాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఆయన సహవాసపు గుడారములోకి వచ్చాం. మేము ఎక్కడ అతిథిగా ఉంటున్నామంటే ఆయన సహవాసములోకి వెళ్తున్నాం. వీఆర్ ఫెలో విత్ ద గాడ్ ఈజ్ ద వన్ మైండ్. సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా మొదట దేవునితో సహవాసం చేయాలి. అందుకే వాక్యంలో రాయబడింది. దయచేసి నాతో పాటు చూడండి. ప్రకటన గ్రంథం, మీరు బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. జస్ట్ ఓపెన్ యువర్ బైబిల్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను రాజ్యములోను సహనములోను పాలివాడంటే జస్ట్ వీ ఫెలోషిప్ విత్ ద గాడ్. సహవాసము లేకొచ్చాడు యోహాను. ఎవరి సహవాసం లేకొచ్చాడనంటే పద్మాసు దీపంలో దేవునితో కూడా తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. అందరూ అనుకున్నారంట యోహాన్ని మరుగుచున్నటువంటి నూనెలో వేస్తే యోహాను ఇంక చనిపోతాడని మరుగుచున్న నూనెలు తీసుకెళ్ళి 70వ శతాబ్దంలో ఆ యొక్క నూనె బాండిల్లో వేసేశారు. యోహాన్ని పడవేసిన తర్వాత యోహానికి ఏ హాని కలగకపోగా వారందరూ భయకాంతులయ్యి యోహానికి లాభం లేదు, మరుగుచున్న నూనెలో వేసిన చనిపోలేదు కనుక ఇతన్ని తీసుకెళ్ళి మనుష్య సంచారం లేనటువంటి ఒక అరణ్యంలో లేదా ఒక పెట్మాస్ అనేటువంటి ఒక ద్వీపంలో పద్మాస ద్వీపంలో వదిలేద్దామని తీసుకొచ్చి మనుష్య సంచారం లేని చోట యోహాన్ని వదిలిపెట్టారు.
ఇప్పుడు యోహానుకున్నటువంటి స్థిర నమ్మకం ఏంటంటే, నాతో మనుషుల సహవాసం అవసరం లేదు, నాతో పరిశుద్ధులు ఉన్నా లేకపోయినా, నాతో మనుషులు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నాకు సెల్ ఫోన్ టవర్ ఉన్నా లేకపోయినా, నన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేకపోయినా, నేను రాజ్యములోను సహనములోను యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసములో పాలిభాగస్తుడై ఉంటాను. జస్ట్ ఐ యామ్ ఫెలో విత్ ద గాడ్. నేను దేవుని సహవాసంలోకి వెళ్తానని తన గుడారపు దిశను మార్చుకున్నాడు. కాబట్టే ఈ ప్రపంచంలో ఏ భక్తుడికి అర్థం కానటువంటి ప్రకటన గ్రంథమనంతా దేవుడు ఒక మర్మము వలె, ఒక తెర తీసిన గ్రంథం వలె యోహానుకు బయలుపరిచాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. మీకు అద్భుతం మాట చెప్తాను, ఎందుకంటే ఇక్కడ మా జాన్ బాబు గారు ఉన్నారు. హీ ఈస్ ద వెరీ గ్రేట్ దాన్ ప్రీచర్ దాన్ టు మీ, బట్ హీ ఈస్ ద ఎక్స్ట్రార్డినరీ పర్సన్. సో ఇక్కడ చూస్తే యోహానికి ఎక్కడ కూడా మర్మము బయలుపరచబడలేదు. రోమాలో బయలుపరచబడలేదు, ఖైదు చేయనప్పుడు బయలుపరచబడలేదు, రాజ సంస్థానంలో శిక్ష, ఈ ఫ్యాన్ ఆపేసాను సార్ నా కోసం, రాజ యొక్క సంస్థానంలో శిక్షకు ఆపాదించినప్పుడు దేవుడు కనపడలేదు. ఎక్కడ కనపడ్డాడంటే దేవుని సహవాసములోకి వెళ్ళినప్పుడు దేవుడు కనపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయనీయండి, ఒక ప్రశ్న మిమ్మల్ని, ఈ ఫ్యాన్ కూడా ఆపేసాను సార్, ఇది కొంచెం వైబ్రేషన్ వస్తుంది ప్లీజ్ నా కోసం. ఎక్కడ యోహానికి ఇంత ప్రత్యక్షత దొరికిందంటే దేవునితో సహవాసం చేసే అనుభవంలోకి వెళ్ళిపోయాడు. నిజంగా ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేసావా? ఈరోజు నువ్వు నిజంగానే యూ విల్ బి స్పెండ్ విత్ ద లార్డ్ అండ్ మోర్ టైం. నువ్వు దేవునితో నువ్వు ఎక్కువ సమయం గడపగలిగావా? నువ్వు దేవుని స్వరం విన్నంతగా, దేవుని స్వరము వినగలిగినంతగా నువ్వు దేవునితో సహవాసం చేయగలిగావా? నువ్వు దేవునితో సహవాసం చేయకుండా నువ్వు సేవ చేయలేవు. దేవునితో సహవాసం చేయకుండా సంఘములో నువ్వు పరిపక్వత చెందలేవు. సంఘములో ఉన్న విశ్వాసి మొదట ఎప్పుడైతే యేసుక్రీస్తుతో కూడా సహవాసం చేస్తుందో అప్పుడు దేవుని యొక్క రూపాంతరము వారి జీవితంలో ప్రక్రియగా కొనసాగి వారు పరలోకపు మర్మమును ఎరిగిన వారై రూపాంతరములో రెప్పపాటులో ఎత్తబడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. గుడ్. నిద్రపోయే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూసారా, మీరు కాదు పాస్టర్ గారు, నేను చెప్పి కొంతమంది అడిగారు, అది గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. జరిగిన వాస్తవం ఏంటనంటే దేవునితో సహవాసం చేయకుండా బక్సింగ్ గారు ఒక్కరోజు కూడా గడిపినట్టు ఆధారం లేదని తన డైరీలో మొదటి పేజీలో రాసుకున్నాడు. దైవజనుడు యేసన్న గారు 50 ఏళ్ళు తాను పరిచర్య చేశాడు. 15 years is crossed. అప్పటికి యేసన్న గారికి ఒక 70-80 సంఘాలు, అది కూడా హోసన్నా ప్రార్థనా సహవాసం. మీరు పాత కృపామయుడ సర్వోన్నతుల క్యాసెట్ నుండి చూడండి, హోసన్నా ప్రార్థనా సహవాసము ఉంటుందా? ఆ వాయిస్ వినపడుతుంది మీకు. వాళ్ళందరూ ఒక సహవాసంగా కూడుకునేటప్పుడు 70-80 సంఘాలు మాత్రమే యేసన్న గారికి ఉండేటివి. కానీ 50 సంవత్సరాల తరువాత యేసన్న గారు దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు. ఇక మనుషుల సహవాసం విడిచిపెట్టేశాడు. అందుకే ఆ యొక్క మంద కాపరుల యొక్క గుడారాలలో మైమరిచిపోయేటువంటి తత్వాన్ని విడిచిపెట్టాడు. మంద కాపరులతో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి హీ విల్ స్పెండ్ విత్ ద మోర్ టైమ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో మమేకమయ్యడానికి జీవితాన్ని అప్పగించుకున్నాడు. పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మతో కలిసి నడవడం నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడడం నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ స్వరం కొరకు తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఒక్కసారిగా దేవుడు అతన్ని ఈ భారతదేశంలో అపోస్తలుడిగా లేపడానికి పట్టిన సమయం ఏంటంటే 13 ఏళ్లలో 1000 సంఘాలు దేవుడు కట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. 13 ఏళ్లలో విత్ ఇన్ 13 years he has the crossed the 1000 of churches. How is it possible to him? ఎలా సాధ్యపడింది దైవజనుడికి? నాకున్న బాధ అదే. మనం ఎక్కడో ఏదో ఒక శృతి తప్పిపోతున్నాం. తోడి రాగంలో ఒక సా అనేది ఒకటి తప్పిపోతే అది చారుకేసి రాగం అయిపోతుంది. అయ్యగారికి బాగా తెలుసు. సో ఏ కార్డు మిస్ అయినా అది రాగానికి మతి తప్పిపోతుంది. నీవు నేను దేవుని యొక్క స్థానంలోకి, దేవుని యొక్క రాగ పల్లవిలోకి వెళ్ళాలంటే దేవుని శృతిలోనే ప్రయాణం చేయాలి. అది శ్రమ అయినా, హీనతైనా, వస్త్రహీనతైనా, కరువైనా, ఖడ్గమైనా,
సేవలో ఉపద్రవమైన, ఆటుపోట్లైన వీటన్నిటిని అధిగమించేది ఎప్పుడంటే ఒక వ్యక్తి యేసయ్య సహవాసం లేకొచ్చినప్పుడు. కొట్టు చప్పట్ల గడిగా దేవుని సహవాసం లేక రావాలి. ఇప్పుడు అబ్రాహాము ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. నేను దేవుని సహవాసం లేకెళ్ళి నా గుడారాన్ని నేను ఎక్స్టెన్షన్ చేస్తానన్నాడు. సంఘమా, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిందంటే నీ సహవాసంలో నువ్వు స్థిరపరచబడాలి. దేవుడు నీ సేవకుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఈ కూటానికి ఎవరైతే ఈరోజు రాలేకపోయారో వాళ్ళకి తట్టి చెప్పాలి నువ్వు. అరే, ఈరోజు మేము వెళ్ళాము, దేవునితో సహవాసం చేశాము, దేవుని సహవాసాన్ని మమ్మల్ని 3 రకాలుగా ఆశీర్వదించింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42 వచనం ప్రకారంగా రొట్టె ఎందుకు, సహవాసం ఎందుకు, ప్రార్థన ఎందుకు మమ్మల్ని ఎడతెగక ఉండినట్లుగా అక్కడ దేవుడు మనల్ని స్థిరపరిచాడు. అలాగే అపోస్తలుల పౌలుకి ఏ రీతికి అయితే ఆ మెలితే దీపంలో దేవుని సహవాసం వల్ల ఆ యొక్క ద్వీపవాసులు ఎంతకైతే రక్షించబడ్డారో ఆ రీతిగా దేవుని యొక్క రక్షణ మాకు అర్థమైంది. దేవునితో సహవాసం ఉంటే ప్రతి పరిస్థితిని అధిగమించవచ్చని మాకు అర్థమైందని రాని వాళ్ళకి నువ్వు చెప్పాలి. ఆమేన్ చెప్తారు? అందరూ గట్టిగా చెప్తారు? గట్టిగా పక్కన వాళ్ళకి చెప్పండి ఒకసారి. ఈరోజు నేను దేవుని సహవాసంలోకి వెళ్ళి నా గుడారాన్ని విస్తరింప చేసుకోబోతున్నాను. దేవుని గుడారంలోకి వెళ్ళి నా సహవాసాన్ని విస్తరింప చేసుకోబోతున్నాను. మన చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నాకు చాలా ఇష్టమైన మాట. డిజిఎస్ దినకరన్ గారు, ఆయన యొక్క స్నేహితుడు పెరియన్ సుబ్రహ్మణ్యం, వాళ్ళిద్దరూ ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళు. అప్పటికే డిజిఎస్ దినకరన్ గారు ఒక ప్రైవేట్ బ్యాంకులో చిన్న ఉద్యోగం, క్యాషియర్గా ఉద్యోగం చేసేవాడు. పెరియన్ సుబ్రహ్మణ్యం ఆ సూపర్వైజర్గా ఆ యొక్క సెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ఒక మంచి శాలరీ తీసుకొని తాను జాబ్ చేసుకుంటుండేవాడు. ప్రతిరోజు మధ్యాహ్నం పూట 1 గంట సమయంలో ఇద్దరు కలిసి క్యాంటీన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకరినొకరు ఇద్దరు అపోస్తలుల బోధ కాబట్టి ఇద్దరు పలకరించుకునేవాళ్ళు. పలకరించుకున్న తర్వాత అప్పటికే పెరియన్ సుబ్రహ్మణ్యం, డిజిఎస్ దినకరన్ గారి యొక్క స్నేహితుడైనటువంటి పెరియన్ సుబ్రహ్మణ్యం గారికి టీవీఎస్ మొపేడ్, చిన్న కోతి తలకాయ లాంటి, పిల్లి తలకాయ లాంటి స్కూటరు, అంత లైటు, గుర్రుని వెళ్తుంటుంది సైకిల్ లాగా, తెలుసా మీకు? టీవీఎస్ మొపేడ్. నెట్లో వెళ్ళి కొట్టి చూడండి, పెద్దవాళ్ళకి మాత్రం తెలుసు. టీవీఎస్ మొపేడ్ 50. ఈ టీవీఎస్ మొపేడు ఆ బండి పెరియన్ సుబ్రహ్మణ్యం వేసుకొని ప్రతిరోజు డిజిఎస్ దినకరన్ గారిని ఎక్కించుకొని క్యాంటీన్ కొడుకు వచ్చేవాడు. ఇద్దరు కలిసి క్యారీలు ఓపెన్ చేసుకొని తింటుంటే డిజిఎస్ దినకరన్ గారు నోటితో చెప్పేవాడంటే, ఏమనంటే నోటితో చెప్పేవాడు. అదేంటంటే మణిబాబు గారు, నోటితో చెప్పడం అంటే ఏంటో మళ్ళీ చెప్తాను నీకు. హృదయంతో పలకడం ఏందో, నోటితో పలకడం ఏందో, మనసుతో పలకడం ఏందో చెప్తాను. నోటితో చెప్పేవాడు. ఏమనంటే రాబోయే రోజులలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ సువార్త చెప్పడానికి దేవుడు ఒక నన్ను పాత్రగా చేయబోతున్నాడు. ఆమేన్. నన్ను ఒక పాత్రగా చేయబోతున్నాడు అని అంటే పెరియన్ సుబ్రహ్మణ్యం నవ్వుకొని ఒక మాట అనేవాడట, డిజిఎస్ దినకరన్, నీకు కేవలం ఇప్పుడు A1 సైకిల్, A1 అని సైకిల్ ఉండేది. ఆ A1 సైకిల్ మాత్రమే నీకున్నది, నాకన్నా మొపేడ్ ఉంది. మరి నువ్వెలాగా ప్రపంచాన్ని ఛేదించగలిగిన సువార్త చేయగలవనంటే అతడు అన్నాడు, నేను యేసుతో సహవాసం చేస్తున్నాను. ఐ ఆమ్ ఆల్వేస్ ద ఫెలో విత్ ద గాడ్. నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అని చెప్తుంటే తాను ఏదో పిచ్చి మాటలాగా అనుకునేవాడు పెరియన్ సుబ్రహ్మణ్యం. కొన్ని సంవత్సరాల తరువాత సరిగ్గా నేను చెప్తుంది 1997వ సంవత్సరంలో చెన్నైలో మెరీనా బీచ్లో ఓ పెద్ద కూటము డిజిఎస్ దినకరన్ గారు ఏర్పాటు చేస్తే ఆ రోజు వచ్చిన జనసంఖ్య ఎంతంటే 5 లక్షల మంది వచ్చారు. 5 లక్షల మంది పెరియన్ సుబ్రహ్మణ్యం గారు ఆ మీటింగ్కి పిలువబడ్డారు. కానీ పెరియన్ సుబ్రహ్మణ్యం గారు డిజిఎస్ దినకరన్ గారిని చేరుకోవడానికి ఆయనకి పట్టిన సమయం ఎంతంటే 2 గంటలు. 2 గంటల సమయం పట్టింది ఆయన యొక్క వేదిక చేరుకోవడానికి. అందరికీ చెప్తున్నాడంట, నేను డిజిఎస్ దినకరన్ గారి యొక్క స్నేహితుడిని, ప్లీజ్ అలౌ టు మీ, బట్ ఐఎమ్ గోయింగ్ టు సిట్టింగ్ ఆన్ దిస్ లెఫ్ట్ సైడ్ టు బిహేవ్ టు హిమ్. నేను ఆయన పక్కన వెళ్ళి కూర్చోవాలంటే ఎవరు ఇతని మాట పట్టించుకోలేదు. 2:30 గంట ఇతనికి సమయం పట్టింది. తీరా మీటింగ్ అయిపోయింది. దినకరన్ గారు అంబాసిడర్ కారు ఎక్కి ఆయన వెళ్ళిపోయాడు. పెరియన్ సుబ్రహ్మణ్యం గారు కూర్చొని ఆలోచనలో పడ్డాడట, ఈ మనుషుని చేరుకోవడానికి నాకు పట్టిన సమయం ఎంతంటే 2:30 గంట. ఇతనికి వచ్చినటువంటి సభలో సంఖ్య ఎంత? 5 లక్షల మంది. ఇతడిని నేను రోజు డ్రాప్ చేసేవాడిని. ఈ డ్రాప్ చేసే వ్యక్తిని ఇప్పుడు నేను మీట్ చేయలేకపోతే కారణం ఏంటంటే ఇతడు యేసుతో సహవాసం చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునితో సహవాసం చేశాడు. హీ ఫెలో విత్ ద గాడ్. దేవునికి కావాల్సింది ఈ యొక్క అంత్యకాలంలో ఎటువంటి సేవకులు కావాలంటే యేసుతో సహవాసం చేసేవాళ్ళు కావాలి.
పెరియన్ సుబ్రహ్మణ్యం గారు సూలూరుపేటలో చివరిసారిగా నేను 2000 సంవత్సరం నవంబర్ 5వ తారీఖున ఆయన కలుసుకున్నా. 2000 సంవత్సరం నవంబర్ 5వ తారీఖున శనివారం. మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకుని చూడండి, ఆ డేట్ కరెక్ట్గా ఉంటుంది. ఆ 2005 నవంబర్ 5వ తారీఖున నేను ఆయన కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు పెరియన్ సుబ్రహ్మణ్యం గారు నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మణిబాబు, యు డూ వన్ థింగ్, యు ఆల్వేస్ విత్ ద లార్డ్ అండ్ టు స్పెండ్ యువర్ టైమ్, ద గాడ్ విల్ బి ఎక్స్టెండెడ్ టు యువర్ ద టెరిటరీస్. నీ గుడారపు తెరలు నిరాటంకంగా కొనసాగాలి, నీ గుడారపు సరిహద్దులు విశాలపరచబడాలంటే మొదట నీ గుడారాన్ని యేసయ్య సహవాసములో వేయి. దేవుని సహవాసంలో ఎప్పుడైతే వేస్తావో నీ గుడారపు సరిహద్దులు విశాలపరచబడతాయని నాతో ఆయన చెప్పిన మాట ఇప్పటికీ నా మనసులో రికార్డ్ చేసుకున్నా. సంఘమా, నువ్వు నేర్చుకోవాల్సింది ఇదే. నీ ఆలోచనలు మారిపోవాలి, నీ పద్ధతులు మారిపోవాలి, నీ సంఘ సహవాసంలో స్థిరపడాలి. నీ సంఘము కొరకు దేవుడు ఏమి చేశాడో, నీ సంఘములో సేవకుడు పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, నీ సంఘం ఎటువంటి భారం కలిగి ఉందో నువ్వు సంఘ విశ్వాసిగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ తెలుసుకుంటావో అప్పుడు నీ సేవకుని దర్శనం నీకు అర్థమవుతుంది. నీ సంఘం నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నీ సేవకుడు అర్థమవుతాడు. ఎప్పుడైతే నీ సేవకుడు నీకు అర్థమవుతాడో నీ సేవకుని దర్శనం అర్థమవుతుంది. ఎప్పుడైతే నీ సేవకుని దర్శనం అర్థమవుతుందో నీకు యేసయ్య దర్శనముతో కూడిన పరలోకపు నిధి నీకు అర్థమవుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, నీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మూడో విషయం చెప్తాం. మొదటిదేమో ప్రత్యేకమైన గుడారం, రెండవదేమో చెప్పాలి గట్టిగా సహవాసపు గుడారం. అంటే మొదట బేతేల్లో ఉన్నటువంటి ప్రత్యేక గుడారం, రెండోది సహవాసపు గుడారం అంటే హెబ్రోన్లో ఉన్నటువంటి సహవాసపు గుడారం. మూడవ గుడారం చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి నాతో పాటు చూడండి, దయచేసి చూడండి దయచేసి. నిర్గమకాండం 27వ అధ్యాయం, ద ఎక్స్క్యూట్ చాప్టర్ 27 verse 21. 27వ అధ్యాయం 21వ వచనం. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాని అనుసరింపవలను, అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. చాలండి, ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇశ్రాయేల్ దేశంలో ఒక నిత్యమైన కట్టడి ఏంటంటే ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళాలి. ఈ ప్రత్యక్షపు గుడారంలోకి ఎప్పుడు వెళ్ళాలంటే ఉదయాన్న వెళ్ళాలి. ఉదయాన వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు, లేదా సాయంత్రం వెళ్ళిన వాళ్ళు ఉదయం వరకు యెహోవా సన్నిధిలో ఆ దీపవృక్షం కింద కూర్చొని, ఆ దీపవృక్షం పక్కన కూర్చొని ఆ కత్తెరను చేత పట్టుకొని ఆ యొక్క దీపములో ఉన్న ప్రతి ప్రమిదలను, ఒత్తులను, ఆ నూనెను ఆ యొక్క పోసి ఆ దీపాలు వెలిగిస్తూ ఉండాలి. దీపం వెలగాలి అని అంటే విశ్వాసాలు ఎక్కడ రావాలంటే ప్రత్యక్షపు గుడారములోకి రావాలి. ఒకసారి గట్టిగా, చాలామంది సంబడి కాంట్ బి అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. పక్కన కోసం మళ్ళీ తట్టి చెప్పండి, ఒకసారి తట్టి చెప్పండి. నేనేం చెప్తాను అది చెప్పండి. వాళ్ళిద్దరికి ఎస్పెషల్లీ చెప్పండి, వాళ్ళిద్దరికి ఒకసారి ఎస్పెషల్లీ చెప్పండి. వాళ్ళిద్దరికి అమ్మా ఒకసారి ఒక పక్కన తట్టి చెప్పమ్మా, పక్కన వాళ్ళకి తట్టి చెప్పమ్మా. గుడ్. మీరు బాగా గమనించండి, ఇశ్రాయేలు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలో లేవీయులు ఏం చేశారంటే, అరే మేము దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని కొరకే మేము జీవించాలి, దేవుని యొక్క స్వరాన్ని వినాలని సాయంకాలమున వాళ్ళు సిద్ధపడి దేవుని యొక్క గుడారంలోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు దేవుని గుడారం ఎక్కడుందంటే అది ప్రత్యక్షపు గుడారంగా ఉంది. ఈ ప్రత్యక్షపు గుడారంలోకి లేవీయులు అనగా ఇశ్రాయేలు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆ గుడారాల దగ్గర కూర్చునేవాళ్ళు. లేవీయులు మాత్రమే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఆ తెరల చాటున అలాగ నిలబడేవాళ్ళు. నిలబడి వారి యొక్క కూర్చోవడానికి చైర్ లేదు. ప్రత్యక్ష గుడారంలో దే హ్యావ్ నాట్ అన్ సపరేటెడ్ చైర్. మీకు తెలుసో తెలిదో కానీ ఎలాగ నిలబడేవాళ్ళంటే ఇలాగ వాళ్ళు నిలబడేవాళ్ళు. ఇలాగా స్టిల్ ఐఎమ్ టు ద అండ్ ఈవినింగ్ దే కేమ్ అండ్ టు ద అంటిల్ ద మార్నింగ్ దే విల్ స్టాండ్ అండ్ డూయింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద గాడ్ టు ద ఎస్పెషలీ ద రెవల్యూషన్ ఆఫ్ ద టాబర్నకల్. ఆ ప్రత్యక్షపు గుడారంలో
వాళ్ళు ఎలాగా ఉండేవాళ్ళంటే అలాగా నిలబడి ఉండేవాళ్ళు. సంఘానికి ఎవరు కావాలి? సంఘానికి ఎవరు కావాలంటే దేవుని పరిచర్యను కనిపెట్టుకునే వాళ్ళు కావాలి. దేవుని గుడారము దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మందిరములో ఏ దీపం ఆరిపోతుందో, ఏ దీపం వెలిగించబడలేదో, ఏ దీపం మినుక్కుమని ఆరుతుందో ఆ ఆరిపోతున్న దీపాల యొద్దకు వెలిగించగలిగిన శక్తి కలిగిన వాళ్ళు అక్కడికి వెళితే తప్ప దీపాలు వెలగవు. ఆమెన్, ఆమెన్ చెప్పండి గట్టిగా. మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తా. కొన్ని దీపాలు దేవుని మందిరంలో ఉంటాయి, కొన్ని దీపాలు కోపం ఎక్కువ, కొన్ని దీపాలకి అలుగు ఎక్కువ, కొన్ని దీపాలు ఆదివారం తప్ప ఇంకెప్పుడు రావు, కొన్ని దీపాలు అక్కడ ఇక్కడ వెలగాలని ప్రయత్నిస్తుంటాయి, కొన్ని దీపాలకి ఏంటంటే వచ్చినా ఇంకొకరితో మాట్లాడరు, ఇంకొకరిని పలకరించరు, ఇంకొకరి గురించి ఆలోచించరు. వారు వచ్చారా, ప్రార్థన చేశారా, తిన్నారా, వెళ్ళిపోయారు. ఇవి ఏంటనంటే సంఘంలో ఉన్న దీపాలే కానీ మరొకరిని వెలిగించాలనేటువంటి ఆలోచన లేని దీపాలు. అర్థమైందా? అందుకే భక్తుడు దావీదు అన్నాడు, నా దీపమును వెలిగించువాడు నీవు, నా చీకటిని వెలుగ్గా చేసేది నీవు. ఇప్పుడు నీ దీపాన్ని వెలిగించింది ఎవరంటే యేసయ్యే. యేసయ్య నిన్ను వెలిగించింది వాస్తవం అయితే, నువ్వు ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నది వాస్తవం అయితే, ఎన్ని దీపాలు వెలిగించావు? ఎన్ని దీపాలు నీ ద్వారా వెలిగించబడ్డాయి? ఎన్ని దీపాలు దేవుని మందిరంలోకి వచ్చి ప్రజ్వీపముగా లేదా ప్రజ్వలించబడినటువంటి వెలుగును ప్రసరింపచేస్తున్నాయి? ఆ దీపకాంతిలో ఎవరైతే సంచరిస్తారో వారికి చీకట్లో ఉండరని వాక్యం చెప్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు సాక్షాత్ ఇక్కడ ఆ దీపపు వెలుగులో అనగా ఆ దీపవృక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సంఘానికి సాదృశ్యమై ఉన్నాడు. సంఘములో వచ్చిన విశ్వాసి మొదట ఏం చేయాలంటే ఈ ప్రత్యక్షపు గుడారములో దీపము వెలిగించే పని తీసుకోవాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. సేవకుడే చేయలేడు బిడ్డ, సేవకుడే చేయలేడు. గొర్రెలు గంటాయి కానీ సేవకుడు కాపరి. సేవకుడు ఎవరు చెప్పండి? అన్నయ్య జర్మీ అన్న ఎవరన్నా? కాపరి అన్న గొర్రెలు కంటాడా? మరి అర్థం కాదా వీళ్ళకి? అర్థం కాదే నా లాజిక్. కాపరి గొర్రెలు కనడు, కాపరి మందని నడిపిస్తాడు. కాపరి దేవుని యొక్క స్వరము వైపు మందను నడిపించుకుంటూ వెళ్తుంటాడు. కానీ గొర్రెలు ఏం చేయాలంటే కాపరి యొక్క మనసు నెరిగి కాపరి యొక్క బోధకు లోబడి గొర్రెలుగా కనడానికి మంద విస్తరించబడాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. మనకున్న దౌర్భాగ్యమో నష్టమో నాకు తెలియదు కానీ విశ్వాసాలకు అర్థం కానటువంటి స్వభావం ఏంటంటే వాళ్ళు పక్కన వాళ్ళని వెలిగించరు. ఇప్పుడు నీ యొక్క మనసు మీద ఒకసారి చేయి పెట్టుకొని లేదా నీ గుండెల మీద చేయి పెట్టుకొని నా ద్వారా చర్చికి 10 మంది వచ్చారు అని చెప్పండి చూద్దాం. నా ద్వారా అదే సేవకుడు అడిగితే సేవకుడు ఏం చెప్తారంటే, అయ్యా ఆరంభంలో నేను కుటుంబానికి వెళ్ళాను, ఆ కుటుంబంలో వాక్యం చెప్పాను, అక్కడ దేవుడు అద్భుతం చేశాడు, తీసుకొచ్చాను అని చెప్తున్నాడే కానీ విశ్వాసులు అయ్యా నేను సువార్త చెప్తే ఒక కుటుంబం రక్షించబడింది, నేను సువార్త చెప్పినప్పుడు మా సేవకుని తీసుకెళ్ళి ప్రార్థన చేశాను, అక్కడ దేవుడు అద్భుతాలు చేశాడు, ఆ కుటుంబాన్ని తీసుకొచ్చానని చెప్పేవాళ్ళు ఎంతమంది అండి? అంటే మీకు దేవుని క్రమం అర్థం కావట్లేదు. మనుషులు ఇక్కడ ఏమయ్యారంటే సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దేవుని సన్నిధిలో సవరించబడవలసిన వాళ్ళు సవరించబడడం లేదు. దేవుని యొక్క వాక్యం అనే కత్తెర కిందకు విశ్వాసులు రావడం లేదు. దేవుని యొక్క క్రమబద్ధీకమైనటువంటి సేవలోకి విశ్వాసి ఎప్పుడైతే సంపూర్తిగా అప్పగించుకొని దేవుని పరిచర్యలోకి వస్తాడో అప్పుడు దేవుని నిబంధన కలిగిన కత్తెర వాడిని కత్తిరించడం కాదు, సరిచేయడం కాదు, వాడిని వెలిగించడం ప్రారంభిస్తుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. వెలిగించడం ప్రారంభిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో వెలిగించబడాలని కోరుకుంటే నువ్వు దేవుని ప్రత్యక్ష గుడారంలోకి వస్తావు. మొదట ఏం చేయాలి? ఏ గుడారంలోకి రావాలి? మొదట ఏం చెప్పండి? ప్రత్యేకపు గుడారం. రెండవది ఏ గుడారంలోకి రావాలి? సహవాసపు గుడారంలోకి రావాలి. మూడవది ఏ గుడారంలోకి రావాలి? చెప్పాలి. ఏది? ప్రత్యక్ష. మొదటిదేమో ప్రత్యేకించబడిన గుడారం, రెండవదేమో సహవాసపు గుడారం, మూడవదేమో ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంలోకి వచ్చారు. నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉండేది, ఆమె పేరు పాపా శంకరమ్మ. ఏం పేరు ఆమె పేరు? ఇంగ్లీష్లో బేబీ శంకరమ్మ, బేబీ శంకర్. ఆమెకి నిషాని, ఆమెకు చదువు లేదు. నేను టీఆర్ కంట్రీ అనే ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్ళాను. పరిచర్య చేయడానికి వెళ్తే ఆ రోజంతా ఆ ఊరిలో సువార్త ప్రకటన చేశాను. రేకు బోర. ఎందుకంటే నేను ఇలాగ నడుచుకుంటూ అవిటివాడినై ఇలాగ తిరిగేవాడిని. నాకు పక్షవాతం వచ్చి కాలు చేపడిపోతే ఇలాగ తిరుగుతూ ఉంటే నన్ను యేసయ్య స్వస్థపరిచాడు.
నన్ను యేసయ్య స్వస్థపరిచిన తర్వాత నేను దేవుని పరిచర్యలోకి అనగా సువార్త పరిచర్యలోకి వచ్చాను. సువార్త కరపత్రికలు తీసుకొని నేను ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరి పేరు టిఆర్ కండ్రిగా, తిమ్మరాజు కండ్రిగా. ఆ ఊర్లో పుత్తూరు దగ్గర, అది కొండల్లో సదాశివ కోన అని ఒక వస్తుంది. ఆ సదాశివ కోన కొండల్లో, ఆ కొండల్లో ఉన్నటువంటి ప్రజలకు సువార్త చెప్దామని దేవుడు ఎందుకు నన్ను ప్రేరేపిస్తే నేను కాలు తిరిగా కుంటుకుంటూ బస్సు ఎక్కి వెళ్ళాను. ఫ్రీ బస్సులు కాదమ్మో అప్పట్లో, బస్సు ఛార్జీలు, మళ్ళీ ఫ్రీ బస్సు అనుకుంటారు వీళ్ళు. బస్సు చెప్పాగా అలర్ట్ అయిపోతారు అప్పుడే అందుకు కొంతమంది, బస్సు 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 బస్సు. సరే జరిగింది, ఈ ఫ్రీ బస్సు వేసిన చర్చికి రారా వీళ్ళు, ఫ్రీ బస్సులు వేసినా కూడా చర్చికి రారా వీళ్ళు. ఈ వీళ్ళు ఇళ్ళకి కానీ బస్సులు వేస్తే వచ్చేస్తారు. ఏమ్మా ఇళ్ళకేసేది బస్సు, ఇళ్ళకేయమంటారా? కరెక్ట్గా మీరున్న ఇంట్లోకి వాకిటి దగ్గరికి బస్సు వచ్చేస్తే అప్పుడు చర్చికి వస్తారు. మీ ఇళ్ళకి వచ్చి ఆగిపోవాలా. డ్రైవర్ కూడా మీ ఇంట్లో వచ్చి మీ గుమ్మం కాడ వచ్చి మీ తలుపులో తీస్తే అప్పుడు మీరు బయట కాలు పెట్టి చర్చికి వస్తారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నేను ఆ టిఆర్ కండ్రికి వెళ్ళాను. ఆ టిఆర్ కండ్రిలో ఊరంతా సువార్త చెప్పేశాను. సువార్త చెప్పిన తర్వాత ఇక సాయంత్రం 6:30కి లాస్ట్ బస్ వెళ్ళిపోయింది. సరే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. పక్కన వాళ్ళు చెప్పారు, అయ్యా ఇంకా బస్సు రాదు, మార్నింగ్ దాకా, ఉదయం దాకా 5 గంటల దాకా ఫస్ట్ బస్సు రాదు, కాబట్టి ఇక్కడే ఉండాలి నువ్వు అన్నారు. ఆ ఊరు నుంచి మళ్ళీ నేను పుత్తూరు రావాలంటే చాలా కష్టం. పుత్తూరు నుంచి మళ్ళీ రేణిగుంట రావాలి, రేణిగుంట నుంచి కాళహస్తికి వెళ్ళాలి, కష్టం. సరే నా రాత్రి నేను ఎక్కడన్నా గ్రామ రచ్చబండి ఉంటే రచ్చబండి దగ్గర ఆగిపోదామని ఆ ఊర్లో వెతుక్కుంటూ ఉంటే ఒక దగ్గర రచ్చబండి ఉంది. ఆ రచ్చబండి దగ్గర ఆగిపోయాను. ఆగిపోగానే ఆ రచ్చబండి దగ్గర కూర్చున్నాను. ఈ లోపల 7:30-8 గంటల సమయంలో ఒక పెద్ద ఆమె ఒక తంబూరు చేత పట్టుకొని బ్రహ్మంగారి పాటలు పాడుకుంటూ జడలుగా అవి కట్టేసింది. ఆమె జడలు ఇక్కడ దాకా ఉన్నాయి, ఇక్కడ దాకా. పంచాయతీ వాళ్ళు ఏ రీతిగా అయితే రోడ్లు ఊడుస్తారో అట్టా ఆమె జడలు ఊడ్చుకుంటూ వస్తుంది రోడ్లు. అన్ని జడలు కట్టేస్తున్నాయి ఆమెకి. ఆమె నేరుగా బ్రహ్మంగారు పాటలు పాడుకుంటూ నేనున్నటువంటి ఆ అరుగు పక్కనే వాళ్ళ ఇల్లు, చిన్న అడ్డాపిల్లు, ఆ గుడిసిల్లు, ఆ గుడిసింట్లోకి తడుగు తీసుకొని నేరుగా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే ఆమెను అడిగింది, బాబు ఎవరు ఇక్కడ నువ్వు కూర్చొని ఉన్నావు అని. అమ్మ నేను యేసుప్రభు గురించి చెప్పడానికి వచ్చాను, లాస్ట్ బస్ వెళ్ళిపోయింది కాబట్టి నేను ఉదయం వెళ్తానమ్మా అని అంటే, అయ్యా ఇక్కడ ఎవరు అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఊర్లోకి పోయా అని చెప్పింది. అంటే నేను ఉన్నది ఎక్కడ కరెక్ట్గా ఏదో ఒక లోయెస్ట్ ఆఫ్ ప్లేస్ అని నాకు అర్థమైంది. సరే నువ్వు ఊర్లోకి వెళ్ళు బాబు అన్నారు. అమ్మ నాకు అన్నం అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటాను నేనని ఆ అరుగు మీదే కూర్చున్నా. అవ్వ లోపలికి వెళ్ళింది. అర్ధగంట సేపు ఆ బైరాగి పాటలన్నీ పాడింది. పాడింది. పాటలన్నీ పాడిన తర్వాత నేను వెంటనే వెళ్ళిపోతే అవ్వ ఇంత పెద్ద అఖండ జ్యోతిని వెలిగించి ఆ జ్యోతి ముందు కూర్చొని పాటలు పాడుతుంది. నేను కూడా అఖండ జ్యోతి దగ్గరే కూర్చున్నా. నేను హిందువును కదా. అంబస్యా నారే భవన్ దస్యా నకస్యా నహా వృష్టిన హోతో నహియా, అంత నిష్ట కలిగిన వ్యక్తిని. అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళి అఖండ జ్యోతి దగ్గర కూర్చొని నేను కూడా ఆ యొక్క కుర్చీలో ఇలా పద్మాసం వేసుకొని నేల మీద కూర్చున్నా. కూర్చోగానే నాయన ఏమి నాయన ఆడు కూర్చున్నావు అనేది. అవ్వ నువ్వు అద్భుతంగా పాటలు పాడుతున్నావు, నువ్వు పాడినట్టు ఎవరు పాడడం లేదు, ఇంకో 2 పాటలు పాడని చెప్పా. అదే కదా మనకు తెలిసింది, అర్థమైందా? 2 పాటలు పాడమంటే ఆమె అద్భుతంగా 2 పాటలు పాడింది. ఆమె అన్నది, నాయన నువ్వు కూడా ఒక పాట పాడరాదు అని చెప్పింది. నువ్వు కూడా ఒక పాట పాడరాదు అని చెప్పింది. అవ్వ నన్ను పాడబాడినా అని అంటే, పాడినైనా పర్వాలేదని చెప్పింది. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో, చప్పట్లైనా కొట్టండి నాయన బువ్వ. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించి నావా, నన్ను బలపరచి నావా. పాడాలి. నన్ను గమనించి నావా యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 యేసయ్యా. కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు. ఓ లా షాదా రా లా బా రా బా లీ బా రా బా దో రిహత రే బే రెలే కోరోలోబో. థ్యాంక్ యూ లార్డ్. yes Lord. ఆమేన్. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, యేసయ్యా నీ కొరకు ఎన్ని అవమానాలయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వైదివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండని వైదివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఈ పాటంతా అయిపోయి నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆ బైరాగి ఆ పూజ ముందు గిలగిల కొట్టుకుంటుంది. ఆమె గట్టిగా కేకలేస్తూ అరుస్తుంది. ఆమె కేకలేస్తూ అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తే నేను యేసుక్రీస్తు నామంలో ఆమెకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఆమెకు ప్రార్థన చేస్తుంటే ఆ బైరాగి ఒక్కొక్క దేవత పేరు, ఒక్కొక్క దేవుడి పేరు చెప్పి ఆమె నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించింది. ఒక 10 నిమిషాల తర్వాత ఆమె యొక్క శక్తుల చేతుల నుంచి విడిపించబడి పరిపూర్ణంగా దైవికమైన స్వస్థతను అనుభవించి లేచి కూర్చుని నాతో ఒక మాట చెప్పింది. బాబు, నువ్వు పాట పాడుతున్నప్పుడు ఒక వెలుగు నన్ను కమ్మేసింది, నాలో ఉన్న చీకటంతా కూడా నాలోంచి వెళ్ళిపోవడం నేను చూచాను అని చెప్పింది. హూరా లాబా షాదారా లాబా రీబా నామా దూరా లాబా రాబా రాబా. ఆమె రాత్రి అంత అన్నం పెట్టింది. ఎటువంటి అన్నం పెట్టిందో చెప్పనా? వేడివేడిగా సంగటి చేసి అక్కడ రాయలసీమలో రాగి సంగటి ఎక్కువ, సంగటి చేసి ఆ తోట వెనకాల, వాళ్ళ ఇంటి వెనకాల 2 మామిడి చెట్లు ఉంటారు, మామిడి పిందులు 2 కోసుకొచ్చి రోట్లో ఒక్కులు తొక్కులుగా దంచేసి పొయ్యిలో 4 మిరపకాయలు కాల్చి, అర్థమైందా, వాటిలో వేసి త్వరగా ఉప్పు వేసి పచ్చడిగా చేసింది. కొంచెం ఆవాలు ఉంటే బాగుండని ఒక చిన్న కూరగరిట్లో ఆ పొయ్యిలో అంతా నూనెను కాచి ఆ పచ్చళ్ళు వేసి అంత వేసిందండి. వేస్తే పడితే ఒక్క నిమిషం ఆగినాయన, పక్కింటికి వెళ్ళి ఒకే ఒక చిట్టు నెయ్యి తీసుకొని వచ్చి ఆ యొక్క పచ్చళ్ళు వేసింది. ఇప్పటికి నాకు అటువంటి భోజనం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికి అటువంటి రాజభోజనం నేను తినలేదు. ఆమె యేసుప్రభుని నమ్ముకునింది, బాప్తిసం తీసుకునింది. ఆమె ఎప్పుడు ఒక ప్రార్థన చేసేది ఏమనంటే, మా ఊరి ప్రారంభంలోకి చర్చ్ ఉండాలి, మా ఊరి ముగింపులో చర్చ్ ఉండాలి, మా ఊరి ప్రారంభంలోకి చర్చ్ ఉండాలి, మా ఊరి ముగింపులోకి చర్చ్ ఉండాలి. ఆమెకు చదువు తెలియదు. నిషాని అమ్మా ఆ బైబిల్ అమ్మా, అక్క ఆ బైబిల్ అక్క, ఈ బైబిల్ ఈ అక్క. ఆమె నిషాని ఇలాగ బైబిల్ పెట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కిపోతుంది. మళ్ళీ వీళ్ళు పల్లె వెలుగు ఫ్రీ బస్సు అనుకుంటారు.
ఆమె బస్ ఎక్కి వెళ్తుంది. బైబిల్ పెట్టుకొని పోతుంటే ఎవరు అడిగారంట, కాలేజీ పిల్లకాయలు, ఏవా శంకరవా ఒకప్పుడు అంత తంబూరు పెట్టుకొని పాడేదానివి, ఇప్పుడు నువ్వు బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నావు. ఆమె పేరు బైబిల్ అమ్మ. బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నావు, ఈ బైబిల్లో ఉన్నటువంటి 4 అక్షరాలు ఏదైనా చెప్పమ్మా నువ్వు అని అంటే ఆమె అన్నది, నాకు 4 అక్షరాలు తెలియదు కానీ నాయన, నాకు మా ఆత్మీయ తండ్రి 3 మాటలు చెప్పాడు. ఆ 3 మాటలు చెప్తానని చెప్పి, ఏమి లేదు నాయన, ఈ పైన ఉన్న అట్టంది చూసావా, ఇది మనుషుని చీకటి హృదయం నాయన. మనుషుని హృదయం నుంచి జారత్వములు, అవివేకములు, మత్సరము, తాంబికం ఇవన్నీ వస్తాయి. ఇది మనుషుని హృదయం. ఈ చీకటి లాంటి ఈ హృదయము యేసయ్య దగ్గరకు వచ్చిన తరువాత, నేను పాపిని ఒప్పుకుంటే ఆయన తన రక్తం చేత, ఎర్రని రక్తం చేత వారి ప్రతి పాపాన్ని కడిగేస్తాడు. ఇది ఆయన ఎర్రని రక్తము, ఇదిగో మనుషుని హృదయం ఇంత తెల్లగా మార్చబడుతుందని చెప్పింది. మీరు నమ్మండి, ఆమె చేసిన ప్రార్థన 2 గంటల సేపు ప్రార్థన చేస్తుంది అన్నయ్య. రియల్లీ షీ డిడ్ ద గ్రేట్ ప్రేయర్. ఆమె పాడుతుంది ఒక పాట, చదువు తెలియదుగా, చదువు తెలియదు, పాడమంటారా? నీ చొరవో వినిపించు పెబువా, నీ దాసురాలాకించు. ఆమె భాషలో, ఆమె లాంగ్వేజ్ అది. నీ చొరవో వినిపించు పెబువా, నీ దాసురాలాకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. హల్లెలూయా. మన మధ్యలో పాస్టర్ గారు జాన్ బాబు గారు మంచిగా వాకింగ్ చెప్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు, మంచి డ్రైవింగ్ చేస్తాడు. మల్టీ టాలెంటెడ్ అండి. హీఈస్ ద రియలీ మల్టీ టాలెంటెడ్. ఎంత మల్టీ టాలెంటెడ్ అంటే అంత మల్టీ టాలెంటెడ్. చెప్పకుండా సెకండ్గా అన్నకి నేను పాట పాడుతున్నానా, నేను పాడింది ఏ వెర్షన్లో పాడా? 1989లో జరిగిన సాక్ష్యం చెప్తున్నాను నేను. 89లో మేము పుట్టావా? 89లో పుట్టావా? పుట్లా. నువ్వు పుట్టని పాటని కంపోజ్ చేసుకొని ఇప్పుడు నువ్వు ప్లే చేసినావాలంటే నువ్వు మల్టీ టాలెంట్ కాకుండా ఏంది నాయన? కొట్టాడు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మేము 89లో అప్పుడు వెళ్ళి ఆమెకి వాక్యం చెప్పినప్పుడు ఆమె యేసు ప్రభుని నమ్ముకున్న సంఘటన నేను చెప్తున్నా. కడుపులో కూడా లేవు నువ్వు. ఇప్పుడు ఆమె చేసిన ప్రార్థన బట్టి ఆ ఊరిలో నజరేడైన యేసుక్రీస్తు నామములో 2 సంఘాలు కట్టబడ్డాయి. హూరాలాబా, షాబారాబా, లిబారాబా. ఆ ఊరి పొలిమేరలో ఒక చర్చి ఉంది, ఆ ఊరి చివరిలో ఒక చర్చి ఉందండి. ఆమె ప్రార్థన వల్ల ఆ ఊరిలో 70% మంది క్రైస్తవులు అయిపోయారు. 70% మంది. ఆమెకున్న లక్షణం ఏంటంటే ప్రత్యక్షపు గుడారంలోకి వచ్చి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని ఆత్మచేత సరిచేయబడింది, దేవుని ఆత్మచేత సవరించబడింది, దేవుని ఆత్మచేత నింపబడి అనేక దీపాలు వెలిగించడానికి ఆ దీపస్తంభం దగ్గర వచ్చి కూర్చొని తన పని ఏంటో తాను తెలుసుకున్నది. సంఘమా, నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే. సంఘానికి కావలసినటువంటి అంతిమ బోధ, ద ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ద ప్రీచింగ్ ఇన్ ద నవర్ డేస్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ గో అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి విశ్వాసం ఎప్పుడైతే ఇతరులకు వెళ్ళి వాక్యం చెప్తారో, నీ సేవకుని స్థానంలో నువ్వు ఎప్పుడైతే నీ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇష్టపడతావో నీ సంఘమంతా నింపబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ సంఘమంతా పరిచర్య కొరకు వెలిగించబడుతుంది. నీ సంఘమంతా దేదీప్యమానంగా వెలుగుతుంది. ఆ దీప వృక్షములు ఏ రీతిగా అయితే ఆ ప్రమిదల మధ్యలో దీపాలు వెలుగుతుంటాయో, వెలిగించబడిన దీపాలు, వెలుగుతున్న దీపాలు, ఆరిపోతున్న దీపాలు, కోపపడిన దీపాలు, అలాగే చర్చికి రాకుండా ఇళ్లలో ఉన్న దీపాలు, అక్కడక్కడ చర్చిలు మారిపోయిన దీపాలన్నీ తిరిగి వెలిగించే బాధ్యత నీది. అందుకే దేవుడు సాక్ష్యపు గుడారములోకి నేను రమ్మన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఈ ప్రత్యక్షం గుడారంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క దీపాలని సవరిస్తావో అది ఇశ్రాయేలీయులకు, లేవీయులకు ఒకరోజు కట్టడ కాదు, అది తరతరముల వరకు కట్టడ. ఇది ఇప్పుడు వరకు కాదు, యేసయ్య రాకడ వచ్చేంతవరకు. ఎక్కడ వచ్చేంత వరకు? మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం
రెండో వచనం, ప్రియులారా మనం ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉందమని ఎరుగుదుమని రాయబడి ఉందండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం రాబోతున్నాడు. మీరు గమనించట్లేదు కానీ జానబాబు గారు పాస్టర్ గారు అయ్యగారు వస్తానే ఒక మాట అన్నాడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతి త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య నామం పేరిట మీ అందరికీ వందనాలు అన్నాడు. మీకు అర్థం కాల ఆ బోధ. నాకు వెంటనే ఐ డిస్క్రైబ్ టు మై మైండ్ ఈజ్ ఏ ప్రింటెడ్ దట్ వర్డ్. ఓహో, ఇలా కూడా ప్రైజింగ్ చేయొచ్చేమో. అంటే అతి త్వరలో రాబోతున్న యేసయ్య గురించి మాట్లాడమే కాదు, ఆయన పేరట కూడా వందనాలు చెప్పచ్చు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? సంఘములో ఉన్నటువంటి నీవు రాకుండా ఆగిపోయే కొన్ని దీపాలు మినుక్కొని ఉన్నాయి. కొన్ని అలిగి మూతులు మార్చుకొని అదేవిధంగా మూరొక దగ్గరికి వెళ్ళిపోతాయి కొన్ని మూతులు. తెలుసా? తెలియదండి. ఏందండి వీళ్ళు చూస్తారు కొత్తగా చూస్తున్నారు ఏందన్నా వీళ్ళు. కొన్ని దీపాలకి అలుగు ఎక్కువ, కొన్ని దీపాలకి అలుగు ఎక్కువ. ఎవరికి అలుగు ఎక్కువ? ఆ మరేవకి, అర్థమైందా? ఆ అన్నమ్మ, అర్థమైందా? వాడు సుబ్రాయుడు, అదేవిధంగా వాడు రాకుండా ఆగిపోయాడే సీమోన్ గాడు, వీళ్ళందరూ కోపాలు ఎక్కువ. ఈ కోపాలు కలిగిన ఈ దీపాల దగ్గరికి వెలిగించాల్సిన బాధ్యత ఎవరిదంటే నీదే. ఈరోజు కొట్టు చప్పట్లు గట్టిగా, నీదే. వాళ్ళకి వెళ్ళి నచ్చ చెప్తావో బుజ్జగిస్తావో వాళ్ళకి చెప్పి తిరిగి మరలా వారిని ప్రత్యక్ష గుడారాలకు తీసుకొని ఎవరు వస్తారంటే సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఎవరైతే ఆ దీపవృక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలబడి తమను తాము సవరించుకుంటారో వారు మాత్రమే దీపాలు వెలిగించగలరు. ఆమేన్ చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ మూడవ గుడారం పేరు ఏం పేరు? ప్రత్యక్షపు గుడారం. ఇంకో గుడారంలోకి వెళ్దాం రండి నాతో పాటు దయచేసి. నిర్గమకాండం 29వ అధ్యాయం 42వ వచనం. ఇది యెహోవా సన్నిధిని. చదువు బిడ్డ. చాలమ్మా. ఎక్కడికి వచ్చి కలుసుకుంటాడంటే దేవుడు, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఆమె చెప్పండి గట్టిగా, నేను అక్కడికి, నాకు చెప్పండి, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు విశ్వాసులను, ప్రజలను, సేవకులను కలుసుకునేటువంటి ఒకే ఒక స్థలం ఏంటనంటే సాక్ష్యపు గుడారము దగ్గర కలుసుకుంటాడట. ఆమేన్ చెప్పండి, ఇంకొకసారి ఆమేన్ చెప్పండి. సాక్ష్యపు గుడారం కావాలి. ఎవరు ఆయన సన్నిధిలో అతిథిగా ఉంటారంటే సాక్ష్యపు గుడారములోకి వచ్చి ఆయన కలుసుకుంటారే వారు కావాలి యేసయ్యకి. ఈరోజు యేసయ్యని కలుసుకునే వాళ్ళు కావాలి. ఏమంటే అందరు నాకు చంద్రబాబు నాయుడు తెలుసు అంటే ప్రతి ఒక్కరు చేతులు ఎత్తారు. చంద్రబాబు నాయుడు తెలుసా మీ అందరికీ? అమ్మ చంద్రబాబు నాయుడు, జగన్ గారు తెలుసా మీ అందరికీ? చేతులు ఎత్తాను చూపించండి అమ్మా. చంద్రబాబు నాయుడు తెలుసు, జగన్ తెలుసా? తెలుసు. అదే నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, ఏమండి నీకు పలాని అన్నమ్మ తెలుసా అన్నాను అనుకోండి, ఆయన ఏమంటాడు? తెలియదంట. అమ్మమ్మ నీకు ఆ అమ్మాయి చాలా చక్కగా పాడుతుంది మా చర్చిలో పాటలు, మరి ఆ అబ్బాయి సీమోన్ తెలుసా నీకు? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అని అన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు? చెప్పండి, ఏమంటాడు? అసలు వాళ్ళెవరో నాకు తెలియదండి. సరిగ్గా దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు. అందుకే అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పొండి. సంఘానికి కావాల్సింది చివరి దినాల్లో సాక్ష్యం కావాలి. సంఘంలో ఉన్న విశ్వాసి సంఘంలో ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. నీ సేవకుని దగ్గర నీకు ఒక సాక్ష్యం ఉండాలి. పెళ్ళికి సాక్ష్యం పొందడానికి కొంతమంది చర్చికి వస్తారు. కొంతమంది చర్చికి ఎందుకు వస్తారంటే పెళ్ళికే వస్తారు. నేను చెప్తాను వాళ్ళ గురించి. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ప్రార్థన చేయమంటారు. పాస్టర్ గారు వీళ్ళకి పెళ్ళి కావట్లేదండి, అమ్మాయికి పెళ్ళి కావట్లేదండి, ప్రార్థన చేయండి అంటే మేము కడుపు మార్చుకొని కూడి తినకుండా, అర్థమైందా, రాత్రి పోగులు దేవుని సందులో గోజాడితే ఎవరో ఒకడు వచ్చి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా వెళ్ళి బిడ్డ నువ్వు చర్చికి రావట్లేదు అంటే అన్నం వండి పెట్టాలండి. కొత్తగా పెళ్ళయింది కదండి, అర్థమైందా? కొత్తగా పెళ్ళయింది కదండి, ఎక్కడొస్తామండి చర్చికి? 3 నెలల తర్వాత వస్తుందిలేండి అమ్మాయి, ఇప్పుడు బయట రాకూడదు అంటలేదా అయ్యారు? అంటున్నారు లేదా?
గుడ్. సరే, పిల్లలు లేరు ఆ అమ్మాయికి. ఇక పిల్లలు కావాలి ప్రార్థన చేసిన తర్వాత ఇద్దరు బిడ్డలు పుట్టేస్తారు. ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత చర్చికి రావట్లేదు ఏందమ్మా అంటే, ఆ అమ్మాయి చెప్పే మొదటి మాట ఏంటంటే, పిల్లలు కాదు పాస్టర్ గారు, మీరు చూస్తున్నారుగా, చర్చికి వస్తే పెద్దోడు నిలవడు, చిన్న అమ్మాయి నిలవదు, మన్ను అసలు ఉండవాడ. పిల్లలు లేరని ప్రార్థన చేస్తే చర్చికి రావు, పెళ్ళయిన తర్వాత చర్చికి రావు, చచ్చిపోయేటప్పుడు మాత్రం పాస్టర్ గారు కావాలి. ఎందుకంటే స్తోత్రం నాయనా, పాస్టర్ గారిని పిలవనంపించు నాయనా, నా కళ్ళకి ఎవరో కనపడుతున్నారు నాయన, నా కళ్ళకి చీకటి కనపడుతుంది నాయన, ఎవరో నన్ను లాక్కొని వెళ్ళిపోతున్నా. ఎక్కడ లాక్కెళ్తారు నిన్ను? నీకు సాక్ష్యం లేదు. నీ సంఘంలో నీకు సాక్ష్యం కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంఘంలో నీకు సాక్ష్యం కావాలి. నీ సేవకుడు నీ గురించి ఇతరులకు చెప్పేంత సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. నీ సేవకుడు దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నీ గురించి వాళ్ళు చెప్పాలి. సేవకుడు చెప్పాలి, అమ్మో పలాని సహోదరుడా చాలా మంచివాడండి, అతను మంచి ప్రార్థనాపరుడు, పలాని సహోదరి మంచి ప్రార్థనాపరురాలు, వాళ్ళిద్దరూ మంచిగా ప్రార్థన చేస్తారని నీ గురించి ఎప్పుడైనా చెప్తున్నారా? ఏమంటే మీకు ఒక మాట చెప్తా నేను, సమాధి ఎక్కడికి వెళ్ళకపోయినా పర్లేదు, మీరు సమాధి కార్యక్రమాలు మాత్రం వెళ్ళండి. సీరియస్గా చెప్తున్నా. సమాధి కార్యక్రమాల దగ్గరికి ఎవరైతే వెళ్తారో, ఎందుకంటే ఫైనల్ డెస్టినేషన్, అల్టిమేట్ డెస్టినేషన్ అది. నాకైనా ఎవరికైనా ఆ రోజు చూడకుండా ఎవరు వెళ్ళరు. పెళ్ళి చూడకపోయినా పర్వాలేదు, మళ్ళీ చూసుకోవచ్చు. అది మళ్ళీ సీడీ ప్లేలు వేసుకొని అది ఏమంటారు పెన్ డ్రైవ్ పెట్టుకొని చూడొచ్చు. అర్థమైందా? మళ్ళీ బర్త్డేకి వెళ్ళకపోయినా పర్వాలేదు, మళ్ళీ రీబ్లాక్ చేసుకొని చూడొచ్చు. కానీ చావింటికి ఒకసారి చచ్చిపోయాడు, మళ్ళీ లేచి కూర్చొని మళ్ళీ చేస్తాడా? చావుడు. అందుకే మీరు చావింటికి వెళ్తే ఆ చావింట్లో ఆ సమాధి పెట్టి దగ్గర ఆ సేవకుడు ఒక సాక్ష్యం ఇస్తాడు, ఈమె దేవుని కోసం ఒక భక్తి పరురాలు అని. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈయన మంచి ప్రార్థనాపరుడు, సంఘములో క్రమం కలిగిన వ్యక్తి, సంఘ క్రమాన్ని అనేకులకు తెలియజేసి ఒక క్రమంగా దేవుని మందిరం కొరకు జీవించిన వ్యక్తిని ఒక సాక్ష్యం ఇస్తారండి. ఆ సమయంలో ఆ సాక్ష్యం విని అనేక మంది కన్నీళ్లు పెడతారు. అందుకే దోర్కా విషయంలో సాక్ష్యం చెప్తుంటే అందరు ఏం చేశారు? ఏడ్చారు. అర్థమైందా? అందరూ ఏం చేశారు? అవ్వ ఏం చేశారు? అందరూ ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? నీ సాక్ష్యము సేవకుడు చెప్తుంటే నీ సాక్ష్యం గురించి విని అనేక మంది దేవుని వైపు మరల్చబడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీకు అద్భుతమైన మాట చెప్తాను. 2000 సంవత్సరము సెప్టెంబర్ మాసంలో దైవజనులైనటువంటి భక్సింగ్ గారు మహిమలోకి వెళ్ళారు. మహిమలోకి వెళ్తే బక్సింగ్ గారిని చూడడానికి ఆ రోజుల బేగంపేట విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్లకి స్థలం లేదని దాదాపు 6 గంటల సేపు ఫ్లైట్లు బాంబేకి షిఫ్ట్ చేశారు, ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. చరిత్ర చెప్తున్నమాట, ఎందుకంటే నేను అక్కడ దగ్గరున్నా. ఢిల్లీకి షిఫ్ట్ చేశారు ఫ్లైట్లు. ఇక్కడ దిగడానికి స్థలం లేదు, దయచేసి ఫ్లైట్లు దించొద్దండి, బాంబే నుంచి మీరు తిరిగి రండి, లేదా ఢిల్లీ నుంచి హైదరాబాద్ రండి, అంతేగాని ఇక్కడ మాకు ఫ్లైట్లకి ప్లేస్ లేదని చెప్పారు. బక్సింగ్ గారిని చూడడానికి, బక్సింగ్ గారి యొక్క సాక్ష్యం విని ఆయన సమాధి కార్యక్రమానికి వస్తే, ఆయన సమాధి కార్యక్రమం ముందు ఆయన పేటికి ముందు ఒక పెద్ద కానుక పెట్టారు. ఆ కానుక పెడితే ఒకే రోజున ఫస్ట్ రోజు వచ్చిన కానుక ఎంతంటే 3,23,600,000 రూపాయలు కానుక వచ్చింది. కొట్టు చప్పట్లు గట్టి. సీరియస్గా చెప్పేది. ఆ 3 రోజులు దాదాపు 5-6 కోట్లు పైగా ఆయన చూడడానికి వచ్చిన భక్తులు వేసిన కానుక. ఒక సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఆయన శవపేటకి హెబ్రోన్ నుంచి బయటకు తీసుకురాగానే ఒక పెద్ద ఇంద్రధనుసు అలాగ సూర్యుని చుట్టూ ఆవరించింది. ఒక సాక్ష్యం పొందాడు. మాకున్న భయం ఏంటంటే, ప్రభువా మేము ఇంత సేవ చేస్తున్నాం, కానీ మా ముగింపు నీ చేతుల్లో మహిమకరంగా ఉండాలి. ఆమేన్. అందుకే నీతిమంతులకు అనగా తన భక్తుల దృష్టి దేవుని దృష్టికి, తన భక్తులమైన దేవుని దృష్టికి విలువ కలిగింది. ఇట్ ఈస్ సో ప్రెషియస్ టు అవర్ డెత్ అండ్ బిఫోర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మా ముగింపు చాలా మహిమకరంగా ఉండబోతుంది. ఆమేన్. ఆరంభం ఎలా ఉన్నా ముగింపు మహిమకరంగా ఉంటుంది. కారణం ఏంటంటే, మమ్మల్ని నడిపించే దేవుడు ఎవరంటే అల్ఫా ఒమేగా, అంటే ఆదియు నా యేసుక్రీస్తు ప్రభుయే, మా ముగింపైన అంతము కూడా యేసుక్రీస్తు ప్రభుయే. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు సాక్ష్యం మారిపోవాలి. నీ సాక్ష్యం మారాలి. ఈరోజు నీకు సాక్ష్యం లేకపోతే నువ్వు వెళ్ళి నీ సేవకుడు క్షమాపణ అడుగు.
ఈ కూటమి అయిపోయిన వెంటనే నేను ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు పలానా విషయంలో నేను క్రమంగా ఉండలేకపోయాను, పలానా విషయంలో నేను కానుక ఇవ్వలేకపోయాను, పలానా విషయంలో నేను సంఘ క్రమాన్ని మీరాను, ఈ సంఘాన్ని విడిచిపెట్టి అటు సంఘానికి వెళ్ళాను, అక్కడ 3 వారాలు 4 వారాలు ఉండి మళ్ళీ దెయ్యం పట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఇక సంఘాలు మారను బాబో, నేను నీ దగ్గరే ఉంటాను అని ఒక సాక్ష్యం సంపాదించుకుందువుగాక. వాక్యం చూడండి అక్కడ ఏం చెప్తుంది. నిర్గమకాండం 29:42 వచ్చిన మధ్య భాగంలో, సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుంటాను. ఒక స్పెసిఫిక్ అడ్రస్ చెప్తున్నాడు దేవుడు, ఒక స్పెసిఫిక్ అడ్రస్. నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడు నన్ను వచ్చేటప్పుడు మీరు ఏమనుకోకండి. నాకు అన్నయ్య ఫోన్ చేశాడు. అన్నయ్య ఫోన్ చేసి, అన్న ప్రైజ్లాడన్నా అన్నాడు. మా తమ్ముడు మన చాలా డిఫరెంట్గా ఉంటాయి. నా ప్రైజ్లాడన్నా అన్నాడు. ప్రైజ్లాడుతుంది. ఎక్కడ దిగుతున్నావు అన్నా అన్నాడు. నువ్వు ఎక్కడ దిగు, ఎందుకంటే నేను ఒకటి మాట్లాడినా ప్రాబ్లం, 2 మాట్లాడినా ప్రాబ్లం. నువ్వు ఎక్కడ దిగమంటావు అని అడిగా. గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ దిగు అని అన్నాడు. సరే, ఎందుకంటే నేను 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 అక్కడ దిగను రా, బస్ స్టాండ్ దిగుతాను అన్నాను అనుకోండి, ఆడకి రాడు. ఎందుకు రాడు? నన్ను ఎక్కడ కలుసుకుంటాడో ముందుగా తాను స్పెసిఫిక్గా నాకు ఒక అడ్రస్ చెప్పాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ కలుసుకుంటాడంటే ఈ సాక్ష్యపు గుడారములో కలుసుకుంటాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఈ సాక్ష్యపు గుడారములో ఆయనను కలుసుకుంటాడు. ఇక్కడ సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్న స్థలం ఇది. ఇక్కడ వాక్యమైనటువంటి దేవుడు తన మహామహిమ చేత ఇక్కడ మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన యొక్క సంచారం ఎక్కడుందంటే దేవుని యొక్క మందిరములో ఉన్నది. ఆ మందిరములో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖకాంతిలోకి వస్తారో వారికి సాక్ష్యము కలుగుతుంది, వారికి దీవెన కలుగుతుంది, వారి దేవుని కొరకై ఒక దహన బలిగా మార్చబడతారు. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు ఆ వాక్యాన్ని మీరు గమనించలేదు, కానీ దహన బలి అనే ఒక మాట స్పెసిఫిక్గా కనబడుతుంది. దహన బలి అనే మాట మీకు స్పెసిఫిక్గా కనబడుతుంది. దహన బలి అనే మాట గురించి నేను మీతో చెప్తా. అమ్మా, అరే మళ్ళీ ఆడుకుంటారు ఇద్దరు. క్యా అమ్మా, తుమ్మ నామ్ క్యా హై? గుడ్, నువ్వు రామ్మా బిడ్డ, నువ్వు. దహన బలి అని రాయబడింది. లేవియకాండం 1వ అధ్యాయం 14 వచ్చింది. లేవియకాండం 1వ అధ్యాయం. మీరు వాక్యం చదివితే ప్రార్థన చేస్తా, అంతే కదవ్వా? అంతేనా? గుడ్. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతుల నుండి కానీ, తెల్ల గువ్వల నుండి కానీ, పావుర పిల్లల నుండి కానీ ఒక తాని తేవాలి. చాలండి. ఈ అమ్మాయి చక్కగా గువ్వను పెడదామా పావురువును పెడదామా? పావురువును పెడతా. పావురువులాగా ఉంది ఈ అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడి నుంచి అంటే లోకములో నుండి లోకపు ఆచారాల నుండి ఎక్కడికి తీసుకురాబడిందంటే దేవుని బలిపీఠం దగ్గరికి తీసుకురాబడింది. సాక్ష్యపు గుడారము లేకి ఈ పావురం వచ్చింది. ఇప్పుడు ఈ పావురం అనుకున్నటువంటి ఆశ ఏంటంటే నేను దేవుని కోసం జీవించాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఒకే ఒక పాట, కథ మొత్తం మార్చగలవు, అంతేనా? ఎక్కడికి పోయిన రింగ్ టోన్ కూడా అదే. నీ కథ ఎక్కడ మార్చబడుతుందంటే సాక్ష్యపు గుడారములో దేవుడు కలుసుకునే చోట మారుతుంది. ఆమేన్. ఇప్పుడు ఈ యొక్క పావురం ఎక్కడికి వచ్చిందంటే సరాసరి దేవుని యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చింది. ఈ బలిపీఠం దగ్గరికి యాజకుడు దీన్ని తీసుకొని వచ్చి దేవుని దగ్గర నిలబెట్టాడు. దేవుని బలిపీఠం దగ్గర నిలబెట్టాడు. విశ్వాసి ఏం చేయాలంటే మొదట సంఘానికి వచ్చినప్పుడు సేవకుని చేతిలో వదిలిపోవాలి. సేవకుని చేతిలోకి ఎవరైతే ఒదిగిపోతారో వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడతారు. ఆమెను చెప్పండి గట్టిగా. గుడ్. ఇప్పుడు సేవకుడు ఏం చేశాడంటే ఈ యొక్క పావురాన్ని ఏం చూస్తారు ఒకసారి చదువు అన్నాయి. ఒకసారి ఎక్కడ ఆపావు నువ్వు కరెక్ట్గా? ఆ పేజీ దాటుకొని పక్క పేజీకి వచ్చావు. గుడ్. అతడు యెహోవాకి అయిపోయింది. అక్కడి నుంచి తర్వాత యాజకుడు బలిపీఠం దగ్గరకు తీసుకొచ్చి ఈ పావురాన్ని తీసుకొచ్చి, ఈ పావురం పేరు ఏం పేరు? మన పేరు, నీ పేరు, నా పేరు. ఈ పావురాన్ని బలిపీఠం దగ్గర తీసుకొని వచ్చాడు. ఈ బలిపీఠం మీద ఏముంది? అగ్ని మండుతుంది. ఏం మండుతుంది చర్చిలో? చెప్పాలి గట్టిగా. దేవుని బలిపీఠం మీద ఏముంది? అగ్ని ఉంది. ఆరని అగ్ని, నిత్యము అగ్ని మండుచుండవలెను. దేవుని సన్నిధిలో అగ్ని మండుతుంటుంది. ఆ అగ్ని మీద పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తుంటాడు. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంటుంది, దేవుని స్వరం ఉంటుంది. విశ్వాసైన నీవు సేవకుని చేతులు ఎప్పుడైతే ఒదిగిపోతావో అప్పుడు ఈ పావురం వల్లే నువ్వు రావాలి. వచ్చినప్పుడు సేవకుడు ఏం చేస్తాడంటే బలిపీఠం దగ్గరికి, మండుచున్న ఆ బలిపీఠం దగ్గరికి పాస్టర్ గారు ఈ పావురాన్ని తీసుకొచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. అందరికి అర్థమవుతుందా లేదా?
అర్థమైంది గట్టి హల్లెలూయా చెప్పండి. అరే అర్థమైందని హల్లెలూయా చెప్పండి రా. ఓ నాయన భయం వేసింది నాకు దెబ్బతో కూడా. గుడ్. తర్వాత ఏం జరిగింది చూడమ్మా. దాని తలను తుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలను, దాని రక్తమును దాని బలిపీఠం పక్కనే పిండవాలి. చాలండి. సేవకుడు ఏం చేశాడంటే మొదట ఎప్పుడైతే ఈ పావురం దహన బలిగా వచ్చిన ఈ పావురాన్ని ఏం చేశాడంటే మొదట తల తుంచేశాడు. వీళ్ళ అమ్మ ఎక్కడున్నది? ఏం కాదులేమ్మా పాపకి. గుడ్. పావురానికి ఏం చేశాడంటే తల తుంచేశాడు. ఏం చేశాడు? తల. చర్చికి వచ్చినడికి ఏం ఉండకూడదు అంటే తల ఉండకూడదు. ఈ తల ఉన్నదనుకో ఏం జరుగుతుందో తెలుసా? చెప్పనా? మీరు రెఫరెన్స్ రాసుకోండి చాలు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుని ఉన్నాను. ఐ హ్యావ్ ద కవెనెంటెడ్ విత్ మై ఐస్, ఐ నెవర్ బి సీ అండ్ టు ద లుక్ ఆఫ్ ద అపీరియన్స్. నేను కన్నులతో నిబంధన చేసుకున్నాను, పరస్త్రీ నేను ఎలాగ చూచేదని రాయబడింది. విశ్వాసకి ఎలా ఉండాలంటే దేవుని మందిరానికి వచ్చిన ఎలా అంటే నిబంధన చేయాలి. కళ్ళతో ఏం చేయాలి? కళ్ళతో ఏం చేయాలి? నిబంధన చేయాలి. అందుకే ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదరని రాయబడింది. నీ కన్ను దేహంలోకి దీపం కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుందని రాయబడింది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ కళ్ళతో నువ్వు ఒక నిబంధన చేసుకోవాలి. ఈ కళ్ళతో ఏమని నిబంధన చేయాలంటే నేను యేసయ్యనే చూస్తానని చెప్పాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగా. యేసయ్యని చూస్తారని ఎవరైతే చెప్తారో వారి కళ్ళకి ఆపరేషన్ జరగదు. హల్లెలూయా. ఆపరేషన్ కింద వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి వస్తారు. హల్లెలూయా. నేను సీరియస్ చెప్తున్నా. నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నా. ఐ హ్యావ్ టు కౌంట్ విత్ మై ఐస్, ఐ నెవర్ బీ సీ టు ద స్పెక్టకల్స్ ఇన్ మై లైఫ్. నిజం చెప్తున్నా నేను. ఐ హ్యావ్ టు క్రాస్ విత్ ద 51. ఐ నెవర్ బీ టచ్ ద ఎనీ స్పెక్టకల్స్ ఇన్ మై లైఫ్ బికాస్ యు నో ఐ హ్యావ్ ద కౌంటెడ్ విత్ మై ఐస్. నా కళ్ళతో ఒక నిబంధన చేసుకుంటాను నేను. ఎవరైతే కళ్ళతో నిబంధన చేసుకుంటారో వారి కళ్ళకు దృష్టి మాంద్యము కలగదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దృష్టి మాంద్యం కలగదు. దే నెవర్ టు ద అన్సీనింగ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ ద ఓల్డ్ ఎగ్జిస్టింగ్. వారి జీవితంలోకి ఏ లోటు దేవుడు చేయడు. వాళ్ళు అరవింద్ హాస్పిటల్కి పోరు. ఆమెను చెప్పండి గట్టిగా. శంకర్ నేత్రాలకి వెళ్ళరు. ఆమెను చెప్పండి. కందుకూరులో ఐ హాస్పిటల్కి వెళ్ళరు. మీరే చెప్పుకోవాలి. ఇంకా కడిగిరి హాస్పిటల్లో అక్కడక్కడ ఐ క్యాంపులు పెడుతుంటారు, అక్కడికి వెళ్ళరు. ఆమెను చెప్పండి. ఎందుకు వెళ్ళరు వీళ్ళు? కళ్ళతో ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి. 2, నోటితో నిబంధన చేయాలి. నోటితో నిబంధన చేయాలి. ఎందుకు నోటితో నిబంధన చేయాలంటే దావీదు కీర్తన 139 2, 3, 4 వచనం రాయబడింది, నా నోటి మాట నీ నాలుకకు రాక మునిపే నువ్వు దాన్ని గ్రహించి ఉన్నావు. నా నోటి మాట నాలుకకు రాక మునిపే. నీ నోటి మాటలు ఎలా ఉన్నాయంటే అనగా కొలసి రాసిన పత్రిక చివరి 4వ అధ్యాయం చివరి వచనం రాయబడినట్టు, నీ మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితముగా ఉండనీయుడని రాయబడింది. ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా మన మాటలు ఉండాలి. ఆమేన్. మాటలు ఎలా ఉండాలి? కృపాసహితంగా ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మన మాటలు నాలుకకు రాకమునిపే దేవుడికి తెలుసు. మీకు అద్భుతమైన మాట చెప్పిన, నేను ఇంకొక అర్ధగంట తర్వాత ఏం ప్రసంగిస్తానో అడుగా దేవుడు రికార్డ్ చేసి పెట్టాడు. ఆ రికార్డ్ చేసి పెట్టిందే ఇప్పుడు నేను చెప్తున్నా. ఆమేన్. మనం ఎక్స్ట్రాగా మాట్లాడలేము. రేపు ఆదివారానికి నువ్వు మాట్లాడాలో ఆల్రెడీగా దేవుడు రికార్డెడ్గా దాన్ని ప్లే చేసి పెట్టుంటాడు. సీరియస్గా చెప్తున్నా. నువ్వు శక్తికి మించి ఎంత ప్రయాసపడినా నేనైనా నువ్వు దేవుని మాటలు మించి నువ్వు ప్రసంగించలేం. ఎందుకు ప్రసంగించాలంటే గాడ్ హ్యాస్ రికార్డెడ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ మెసేజ్ ఇన్ హిస్ టు రికార్డెడ్ ఇన్ హిస్ హెవెన్. ఆయన పరలోకపులో ప్రతిదీ దేవుడు రికార్డెడ్ చేశాడు. అందుకే నా నోటి మాటలు రాక మునిపే నా మాటలు నువ్వు గ్రహించి ఉన్నావు. నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా తలంపులు పుట్టక మునిపే నువ్వు వాటిని గ్రహించి ఉన్నావు. దేవునికి ఏం తెలియదు. ఇప్పుడు నీ నోటి మాటలు మారిపోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. కొంతమంది కత్తిపోటు వంటి మాటలు పలుకుతుంటారు. చర్చికి వచ్చినప్పుడు కత్తిపోటు వంటి మాటలు పక్కన వాళ్ళు గుచ్చుతుంటారు. అప్పుడు సేవకుని గుచ్చుతుంటారు. కొంతమంది కత్తులు తీసుకొస్తారు చర్చికి వచ్చేటప్పుడు. నిజమండి బాబోయ్. పిడుబాకులు, చాకులు, ఇంకో కత్తి పేరు ఏం పేరు చెప్పండి? పేనా కత్తి. అర్థం కాలేదు మీకు? పేనా కత్తి తెలీదా మీకు? మీకు తెలియకుండా పోతే ఒకసారి నా రూమ్కి రండి. గోల్డ్ కట్ చేసుకునే దగ్గర పేనా కత్తి పెట్టుంటారు. చిన్న పేనా కత్తి, దాంతో కూడా పొడి చేయొచ్చు. చాలామంది చర్చికి వచ్చి ఏం చేస్తారంటే పేనా కత్తులు, చాకులు అవి తీసుకొస్తుంటారు. పాస్టర్ గారిని విమర్శించడం, సేవను విమర్శించడం. అర్థమైందా? ఆ పాస్టర్ గొప్పోడు, మా పాస్టర్ ఇట్ అయ్యాడు. నువ్వు ఎప్పుడైతే నీ సంఘం గురించి తక్కువ చేసి మాట్లాడతావో అప్పుడే దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆమేన్. అర్థమవుతున్న భాష మీకు? నువ్వు ఎప్పుడైతే నీ సేవకుని గురించి తక్కువ చేసి మాట్లాడతావో, నీ సేవను ఎప్పుడైతే నువ్వు తక్కువ చేసి చూపిస్తావో అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు నీ నోటి మాటలు దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, కన్నులతో నిబంధన చేసుకోవాలి, నీ తలంపులు దేవునికి అప్పగించాలి, అలాగే నీ ఆలోచనలు దేవునికి చెరపట్టాలి. ఇవన్నీ జరిగిన తరువాత ఈ తలను దేవుడు యాజకుడు ఏం చేశాడు? తలను తుంచేశాడు. తలను ఏం చేయాలి? చర్చికి వచ్చిన వాళ్ళకి ఏముండకూడదు? ఇప్పుడు ఏముండకూడదు? చెప్పరే గట్టిగా. తల ఎప్పుడైతే ఉండదో కళ్ళతో సీరియల్ చూడు, కళ్ళతో నువ్వు సెల్ ఫోన్లో సినిమా పాటలు చూడు, సెల్ ఫోన్లో రకరకాల పిచ్చి పిచ్చి వాటిని చూడు. ఎందుకు చూడంటే నీ కళ్ళతో నిబంధన చేసుకున్నప్పుడు నీ సెల్ ఫోన్లో కూడా మారు మనసు పొంది ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఈ యాజకుడు ఈ తలను తుంచి ఒక్కసారిగా ఈ తలను అలా పైకెత్తి బలిపీఠం మీద పెట్టి దహించేశాడు. ఇక రక్తాన్నంతా తీసుకొచ్చి ఎక్కడ పిండాడంటే, కొంచెం ముందుకు బాబిడ్డ, ఎక్కడ పిండాడంటే బలిపీఠం దగ్గరే రక్తాన్నంతా పిండేశాడు. ఇప్పుడు నీ యవ్వన బలము, నీ శక్తి, నీకున్న ధనము, నీకున్న సమస్తం ఎక్కడ ఉండాలంటే నీ సంఘములోనే ఉండాలి. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ సంఘములోనే ఉండాలి, నీ సేవకుని దగ్గరే ఉండాలి. నీ జీవితంలో ప్రతిదీ నీ సేవకుని కొరకు నువ్వు ప్రతిష్ఠించబడాలి. ఆ తర్వాత రెండోది ఏం చేశాడు చూద్దాం. గుడ్. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పు తరపున బూడిదను వేయి చోట దాన్ని పారవేయాలి. చాలండి. రెండోదిగా పాస్టర్ గారు చేసిన పని, యాజకుడు చేసిన పని ఏంటంటే దాని పొట్టను చీల్చాడండి. ఎక్కడి నుంచి పొట్టని చీల్చాడు. ఈ పొట్టను చీల్చినప్పుడు ఈ పొట్టలో నుంచి అలాగ చెడ్డవన్నీ బయటకు వచ్చాయి. ఆదివారం నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తావో అప్పుడు నీ సేవకుడు, నీ యొక్క సేవకుడు ఏం చేస్తాడంటే ఒక వాక్యం అనే ఖడ్గాన్ని, ఎక్కడ ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం అర్థమైందా, 16-17 వచనాల ప్రకారంగా ఆత్మ ఖడ్గాన్ని తీసుకొని నేను ఎప్పుడైతే ఛేదిస్తాడో ఈ లోపల ఉన్న అజితేంద్రియాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆమెను చెప్పండి గట్టిగా. ఎందుకనంటే వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయన వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం. ఆ ఖడ్గం చేత పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే కొంతమంది చీరేస్తుంటాడు, కొంతమంది చెక్కుతుంటాడు, కొంతమంది సరిచేస్తుంటాడు, కొంతమందికి బుద్ధి చెప్తుంటాడు. వాడికి ఏం కోపము? ఈరోజు జాన్ బాబు అన్న నా గురించే చెప్పాడు, నేను ఇక చర్చికి రాను, నేను రానండి చర్చికి. ఎందుకంటే ఈరోజు చర్చిలో పాస్టర్ నా గురించి చెప్పాడు. నేను ఒక మాట అడుగుతానండి, శనివారం అంతా సిద్ధపాటు కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని నీ గురించి చెప్పాల్సిన అవసరం నాకేముంది? నాకు ఆయన ఆల్రెడీగా రికార్డ్ చేసి పెట్టింది ఒకటి ఉంది. ఆ రికార్డర్లో నీ గురించి కూడా రికార్డ్ చేశాడు. అది చెప్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే నువ్వు దేవుని ఖడ్గానికి ఎవరైతే లోబడరో వారి జీవితాల్లో అభివృద్ధి జరగదు. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక రోజున ఒక అద్భుతమైనటువంటి పాస్టర్ గారు, నువ్వు వస్తావు నాన్న, మా అన్న జాన్ గారు, ఇక్కడ మాత్రం అన్ననల్ల రాడోళ్ళట్టు గుడ్, నువ్వు రాను. ఈయన వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత ఆయన పెద్ద యజమాని, తోటకి యజమాని. ఆ తోట యజమాని ఏం చెప్పాడంటే, అయ్యా తమ్ముడు, నాకు పెద్ద ద్రాక్ష తోట ఉంది, నా ద్రాక్ష తోట సరిగా ఫలించట్లేదు, నా ద్రాక్ష తోట సరిగా పూతపడడం లేదు, నా ద్రాక్ష తోట సరిగా అది వ్యాపించడం లేదు, కాబట్టి నువ్వేమైనా చేయగలవా అన్నాడు. ఎవరిని? ఈ తోటమాలిని. ఎవరు అడిగారు? యజమానుడు అడిగాడు. యజమానుడు ఏం చెప్పాడు? నా తోట బాగా పుయ్యాలి, నా తోట బాగా పళ్ళు కాయాలి, నా తోట బాగా విస్తరించాలి అని చెప్తే ఈ అబ్బాయి చెప్పాడు పాస్టర్ గారు ఏమనంటే, అయ్యా నీ తోట బాగా పండాలి అని అంటే నేనేం చేసినా మౌనంగా ఉండాలి అని అనగానే, సరే నీ ఇష్టం తోట నీ చేతికి అప్పగిస్తున్నా అని చెప్పి తోటను ఈ అబ్బాయి చేతిలో పెట్టు. ఈ అబ్బాయి ఏం చేశాడు? యజమానుడికి ఇచ్చిన మాట ప్రకారంగా తన చేతిలో ఉన్న కత్తిరను తీసుకొని ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి తీగను కత్తిరించేశాడు. నేను చేసుకున్న కటింగ్, ఆ కటింగ్ ఇంకా ఘోరంగా కటింగ్ చేయించేశాడు. సాయంత్రం పాస్టర్ గారు వచ్చి అరే ఏందిరా, కొన్ని సంవత్సరాల నుంచి నేను చాలా ఏపుగా, చాలా ఎత్తుగా, నేను చాలా స్టైలిష్గా పెంచుకున్నాను, ఇది మొత్తం ఒక్కసారిగా నువ్వు క్రాప్ చేసేసావు. ఎందుకు చేసావనంటే, అయ్యా నువ్వు ఒక మాట ఇచ్చావు నాకు, ఏంటనంటే నేనేం చేసినా నువ్వు అడగకూడదు అన్నాను. చెప్పాను రా, గుర్తుంది, సరే ఓకే నీ ఇష్టం. కానీ తోటంతా చూస్తే బాధ వేస్తుంది, ఎందుకంటే అంతా నువ్వు ముక్కలు చేసేసావు. ఎదుగుతున్న చెట్లు, తీగలు, అతని పందిరి మీదకి వచ్చిన తీగలు, ఆ తర్వాత అల్లుకున్న తీగలు, కింద నుంచి పాదు కొరకు వచ్చిన తీగలు అన్నింటినీ నువ్వు చిత్రకొట్టేశావు, అన్నీ నరికేశావు, కత్తిరితో నరికేశావు అని అంటే, అవునయ్యా నేను అలాగే చేశా అంటే, ఏందోరా నీ తోట మాలుతున్నావు, నాకు అర్థం కావట్లేదు, చాలా కఠినంగా ఉన్నావు, కఠినంగా బోధిస్తున్నావు అని చెప్పి అనుకున్నాడు. సరిగ్గా 6 నెలల తర్వాత
ఈ తెగిపడిపోయిన ఈ మొక్కలన్నీ తిరిగి మళ్ళా చిగురించబడ్డం ప్రారంభించాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. చిగురించబడ్డం ప్రారంభించాయి. ఒక్క కొమ్మలో నుంచి విస్తారమైన కొమ్మలు పుట్టడం ప్రారంభించాయి. పూత పుట్టడం ప్రారంభించింది. విస్తారమైన పంట పండడం ప్రారంభించింది. ఏ తీగకు చూసినా విస్తారమైన ద్రాక్షగలలు గుత్తులుగా పండుతున్నాయి. పండుతుంటే ఒకరోజు తోట యజమాని వచ్చాడు. చూస్తే ప్రతి తీగ విస్తారంగా పండుంది. ప్రతి తీగ సమృద్ధి చేత నింపబడింది. భారము మోయలేనంతగా అది ఒదిగిపోతుంది. అంతగా పండడానికి ఏంటంటే ఈ యొక్క తోటమాలి చేతిలో ఉన్న కత్తెరకు ఈ సంఘం అప్పగించబడినట్టు నువ్వు అప్పగించబడాలి. అప్పుడు యజమానుడు చెప్పాడు, నిజమేరా, నేను పోనీలేని ఎగ్జంప్షన్ చేశా, కానీ నువ్వైతే కఠినంగా కత్తిరి తీసుకొని అన్నీ కత్తిరించావు కాబట్టి ఇంత ఏపుగా ఎదిగింది అని చెప్పాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ సంఘం ఎదగాలంటే నీ సేవకుని కఠినమైన బోధ నీకు అర్థం అవ్వాలి. నీ సంఘానికి లోబడాలంటే నీ సేవకుని కఠినమైన మాటలు నీ హృదయానికి ఆశీర్వాదం అనుకోవాలి. అందుకే నీతిమంతుని యొక్క గద్దింపు అంట, అది తైలాభిషేకం అంట. థ్యాంక్ యూ నాన్న. తైలాభిషేకం. మరి వెళ్ళిపోయింది అమ్మాయి, ఏమైందిరా? వెళ్ళిపోయింది అమ్మాయి. గుడ్. నేను భయపడిపోయాను. ఏమైందిరా అమ్మాయి అనుకోండి. చెప్పకుండా వెళ్ళిపోయావు. వితౌట్ మై పర్మిషన్ లెఫ్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. గుడ్. ఇప్పుడు సేవకుడు ఏం చేశాడంటే ఒక కత్తి తీసుకొని ఈ కత్తిని పొట్టంతా కోసేసి ఈ పొట్టలోని బయట తీసి బూడిద వేసే చోట తూర్పు తట్టును పడేశాడు. ఇప్పుడు సేవకుడు ఆదివారం వస్తే వాక్యం చేత ఖండిస్తే నువ్వు లోబడవా? పక్కన వాళ్ళు చెప్పండి, ఇక్కడి నుంచి కైకట్టు సొల్లుంగమ్మా, కైకట్టు సొల్లుంగ. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రోజు నుండి నా సేవకుని యొక్క ఆత్మ సంబంధమైన బోధ, అపోస్తుల బోధ, ఉపదేశము నన్ను సరిదిద్దడానికి, నన్ను విస్తారంగా ఫలించడానికి. ఆమేన్, ఆమేన్. గుడ్. ఇప్పుడు యాజకుడు ఏం చేశాడంటే దాన్ని పొట్టన చీల్చి ఆ యొక్క తూర్పు తట్టున ఆ మలమంతా తీసుకెళ్ళి పడేశాడు. తరువాత ఏం చేశాడు యాజకుడు? అతడు దాన్ని రెక్కల సందున దాన్ని చీల్చి, చాలమ్మ. పాస్టర్ గారు ఏం చేశారు? మూడవదిగా దాని రెక్కలను వెనక్కి చీల్చేశాడు. ఇలాగ రెక్కల్ని వెనక్కి ఇలాగ చీల్చేసి ఇలా కట్టేశాడు. రెక్కలు విరిచేశాడు. అరే, చర్చికి వచ్చిన విశ్వాసికి రెక్కలు ఉంటే ఇది లోకంలోకి ఇటు పెట్టుకో బిడ్డ. ఈ రెక్కలుంటే ఇటు లోకంలోకి ఎగురుతుంది, అదే ఇటు బజార్లోకి ఎగురుతుంది, అటు కందుకూరు దాకపోతుంది, కనిగిరి దాకపోతుంది. కానీ ఏ యొక్క విశ్వాసీయ రెక్కలైతే సంఘములో ఇలాగ విరువబడి వాక్యం చేత కట్టబడతాయో ఆ యొక్క పక్షి లేదా ఆ యొక్క పావురము బలిపీఠం దగ్గరే తిరుగుతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. సంఘానికి ఏం కావాలంటే నీ చేతులు యేసయ్యకి అప్పగించాలి. అందుకే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించడానికి రాయబడి తెస్సలోనికీయులకు 4వ అధ్యాయంలో పవిత్రమైన చేతులు, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ యాజ్ ద హోలీ ఆఫ్ ద ప్రెజెన్స్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పవిత్రమైన చేతులైతే ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు దేవుని యొక్క సంచారం నీ జీవితంలోకి వస్తుంది. మీకు అద్భుతమైన మాట చెప్తాను. ఇప్పుడు ఈ పావురానికి ఏమి లేవమ్మా? చెప్పాలి, ఏమి లేదు, తల లేదు. తర్వాత ఏమి లేదు, శరీరం లోపల ఏ యొక్క విభయ భాగాలు లేవు. కోపం లేదు, అసూయ లేదు, మత్సరం లేదు, కుళ్ళు లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, ఏమీ లేదు. ఆమేన్. మూడోది, దీనికి చేతులు కూడా లేవు. ఈ ఎగరమంటే ఎగరతావా? ఆ పక్క చర్చికి వెళ్ళమ్మా, చూద్దాం. వెళ్ళు, ఆడదాకా వెళ్ళి చూద్దాం. వెళ్ళు. వెళ్ళేందు దాని రెక్కలు బలిపీఠం దగ్గర విరవబడినందున అది బలిపీఠం దగ్గరే తిరుగుతుంటుంది. ఆమేన్. అందుకే దావీదు అన్నాడు, వాన కోవెలకు పిచ్చుకకు నీ బలిపీఠం ఎదుట నివాసము దొరికిన. 84వ దావీదు కీర్తన చెప్పబడింది. బలిపీఠం దగ్గరే నివాసం. నువ్వు సంఘంలోనే ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘాలు మారిపోకూడదు, సంఘం మారకూడదు. ఎందుకో పరిశుద్ధాత్ముడు కఠినంగా చెప్తున్నా, నువ్వు సంఘాలు మారకూడదు. జస్ట్ స్టాండ్ యువర్ ద ఫెలోషిప్ ఆల్వేస్ ఇన్ యువర్ లైఫ్. చివరికి ఏం చెప్పినా, యాజకుడు ఆ యొక్క బలిపీఠం దగ్గర ఆ యొక్క పావురాన్ని అమాంతంగా పైకి ఇలా ఎత్తి ఆ బలిపీఠం దగ్గర దాన్ని అమాంతంగా ఇలా పెట్టేశాడు. బలిపీఠం దగ్గర లాగా, మండుచున్న బలిపీఠం దగ్గర లాగా దాన్ని పెట్టి ఆ నిప్పుల మీద లాగా దాన్ని దహించేశాడు. అది నిప్పుల్లో కాలిపోతుంది. బలిపీఠం మీద ఉన్న అగ్ని చేత ఆ పావురం అలాగా కాలిపోతుంటే ఆ యొక్క 1వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట రాయబడింది. ఇప్పుడు చదవండి ఒకసారి. ఏమని రాయబడింది అక్కడ?
నా బైబిల్ ఏమని ఉంటుందంటే, అప్పుడు అది యెహోవాకు ఇంపైన సువాసన కలిగినటువంటి దహన బలి, హోమం అని రాయబడింది. ఆ దహన బలికి అప్పుడది యెహోవాకు ఇంపైన సువాసన కలిగినటువంటి దహన బలిగా అర్పించబడింది. అది హోమముగా మార్చబడింది. నువ్వు సంఘానికి వస్తే హోమంగా మారిపోవాలి. ఇంపైన సువాసన కలిగిన హోమములో నువ్వు అగ్నికి ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతావో అప్పుడు నీ సాక్ష్యము కట్టబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టడు, గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గర ఈ పావురము కాలిపోతుంటే అది యెహోవాకి ఎలాగ మారిపోయిందంట? ఇంపైన సువాసన కలిగిన హోమముగా మారిపోయింది. నీ దానబలి ఎలా మారిపోవాలంటే సంఘములో ఇంపైన సువాసన కలిగిన హోమముగా మారిపోవాలి. 3 సువాసనలు ఉన్నాయి బైబిల్లో, 3 సువాసనలు ఉన్నాయి. మొదటిదేమో ఎఫెసీయుల పత్రిక అనగా 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, అనగా క్రీస్తు యేసు పరిమళ వాసన ఉండడం కొరకై ఆయన మీ కొరకై తను తాను అప్పగించుకున్నాడు. పరిమళ వాసన ఉండడానికి దేవుడు దిగి దేవుడు అప్పగించుకున్నాడు పరిమళ వాసన ఉండడానికి. 2 పరమగీతము 3వ అధ్యాయంలో గోపరసంతో రెడ్డి సువాసన, గోపరసం అంతా సువాసన. 3 ఇంపైన సువాసన, ఇంపైన సువాసన. 3 సువాసనలు విశ్వాసి కలిగి ఉండాలి. 3 సువాసనలు కలిగి ఉండాలి. నేను ముగింపులోకి వచ్చాను. మొదటిది ఎలా ఉండాలి? ప్రత్యేకించబడిన గుడారంలో నుంచి సహవాసపు గుడారంలోకి రావాలి. సహవాసపు గుడారం నుంచి ఎక్కడ రావాలి? ప్రత్యక్షపు గుడారంలోకి రావాలి. ప్రత్యక్ష గుడారం నుంచి ఎక్కడి నుంచి రావాలి? సాక్ష్యపు గుడారంలోకి రావాలి. చివరి గుడారంలో అతిథిగా ఎవరు ఉంటారు చెప్పనా? ప్రకటన గ్రంథం, ద రెవల్యూషన్ చాప్టర్. Come to the final of the world. Huralaba, Shadaralaba, Ribanama, Duralaba, Rikaradaralaba. Amen. Good. ప్రకటన గ్రంథం 21 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉండురు. దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇక్కడ కన్నుల నుండి ప్రతి బాష్పం తుడిచివేయబడుతుంది. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. మొదటి సంగతులు గతించిపోతాయి. సింహాసనం నుండి గొప్ప స్వరము ఎవరికి వినపడుతుందంటే దేవుని గుడారములో ఉన్నవారికి. అందుకే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు, ఈ మాట గట్టిగా చదువు, తానే చెప్పు బిడ్డ, తానే ఒక గుడారమై తానే తన గుడారమును వారి మీద కప్పుతాడు, వారికి ఎండైనను వడగాలైనను తగలదు. ఇప్పుడు దేవుని గుడారము చివరిగా చెప్పండి ఇంకా గట్టిగా, దేవుని గుడారము. సాక్ష్యపు గుడారం నుంచి ఎక్కడ రావాలి? ఇప్పుడు దేవుని గుడారములోకి రావాలి. దేవుని గుడారములోకి ఎవరు అతిథిగా ఉంటారంటే వారు క్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్ళు, ప్రత్యేకించబడిన వాళ్ళు, సాక్ష్యం కలిగిన వాళ్ళు, సంఘ క్రమానికి లోబడిన వాళ్ళు, అపోస్తల ఉపదేశం మీద కట్టబడిన వాళ్ళు, దేవుని యొక్క వాక్ ప్రత్యక్షతలోనికి తాము ప్రతిష్ఠించుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క దేవుని గుడారములోకి వెళ్ళగలరు. ఇప్పుడు చదువుదామా? దావీదు కీర్తన 15:1 వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? చాలండి. నీ పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడు ఎవడు? ఇప్పుడు దేవుని గుడారం ఆయన తానే గుడారమై మన మీద కప్పబోతున్నాడు. శిథిలమైన ఈ గుడారము మర్త్యమనేది అమర్త్య ధరించుకోబోతుంది, క్షయత అక్షయతను ధరించుకోబోతుంది. అర్థమవుతుందా? వింటున్నాను మీరు చెప్పేది. ఈ గుడారం శిథిలమైపోతుంది. ఈ శిథిలమైన ఈ గుడారములో దేవుడు ఒక గుడారాన్ని నా జీవితంలో స్థాపించబోతున్నాడు. ఆ గుడారము తానే ఒక దేవుని గుడారమై నా మీదకి రాబోతున్నాడు. ఆ వచ్చే రోజు ఎప్పుడంటే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే నాకు అది జరుగుతుంది. ఆమేన్. ఇక ఆ గుడారంలోకి వెళ్ళగానే అక్కడ ఏడుపు ఉండదు, దాహం ఉండదు, కరువు ఉండదు, ఖడ్గం ఉండదు, వేదన ఉండదు.
ఈ భూలోకంలో దేవుని కొరకే చేసిన పరిచర్యనంతా దేవుడు కొలమానికంగా కొలిచి ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మాకిచ్చే బహుమానాలు ఉంటుంది. బహుమానాలు పరంపర తీసుకునేటువంటి సమయం. జయించువారు ఆ దేవుని యొక్క పట్టణంలోకి ప్రవేశిస్తారు. జయించేవారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనతో సంచరిస్తారు. ఆ జయించేవారు దేవుని సింహాసనం ఎదుట కూర్చొని నిత్యం ఆయన సేవిస్తూ ఆనందిస్తూ ఆరాధిస్తుంటారు. ఆ గుడారంలోకి వెళ్ళాలంటే, నువ్వు అతిథిగా ఉండాలేనంటే నువ్వు మొదట నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. లేచి నిలబడదాం మంది. ప్లీజ్ బి స్టాండ్ అప్. ప్లీజ్ బి స్టాండ్ అప్. చుల్లో హులాబా షాందారా లాబార్. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. ఆమేన్. Yes, Lord. Oh la shadara la baba bakara la. Do rana ma shaba baba kara. Amen. ఈరోజు గుడారమై దేవుడు నీ మీద కప్పబోతున్నాడు. ఇది దేవుని గుడారము. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. yes Lord. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా ఓ రలాబా షదా రలాబాబా. యేసయ్యా, నా అభిషేకమా, నన్ను ఆవరించిన దేవుని గుడారమా, నన్ను నడిపించే
ప్రత్యక్షపు గుడారమా, నన్నావరించిన ప్రత్యక్షపు గుడారమా. ఓ రాషాదా రాలా బాబా ఓలియాందరి నా మామ షాబాబా. ఈ సమయంలో దేవుడు నేను దర్శిస్తున్నాడు బిడ్డ. ఈ ఉదయకాల సమయంలో నువ్వు సంపూర్తిగా దేవునికి అప్పగించుకోవాల్సిన సమయం ఇది. ప్రభువా, ఇక్కడి నుంచి నేను నా సంఘాన్ని విడిచిపెట్టను, నేను నా దేవుని గుడారంలోనే ఉంటాను, నా దేవుని గుడారంలో అతిథిగా ఉంటానయ్యా. నేను ఈ సాక్ష్యపు గుడారంలో నేను అనేకులను తీసుకొస్తాను. ఇక్కడి నుంచి నేను ఆ తీర్మానం చేస్తున్నాను. నా ప్రత్యక్షపు గుడారంలో అనుక్షణం నేను సవరించబడే విశ్వాసిగా ఉంటాను. నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించయ్యా. యేసయ్యా, నీతో నేను సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను, నీతో నేను సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను. నీ రక్తముతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. మమ్మల్ని మేము మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.